కూడా వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ విషయం చెప్తూ ఈరోజు కార్యక్రమం ఆరంభించుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా వినాయక చవితి భాద్రపద మాసంలోనే రావడానికి, ఉగాది చైత్ర మాసంలోనే రావడానికి ఏ కారణం ఉందో దీనికి కూడా అదే కారణం ఉంది. రవిచంద్రులు మీనరాశిలో కలిసి విడిపోయిన క్షణాన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అని మన ఋషులు నిర్ధారించారు. అదేవిధంగా రవిచంద్రులు సింహంలో రవి ఉండగా కలిసి విడిపోయిన తర్వాత 4వ నాడు ఈ వినాయక చవితిని మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కర్కాటకము, సింహము ఈ 2 రాశులు కూడా మనకి ఉత్తరాకాశంలో ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న రాశి నక్షత్ర మండలాలు. ఆ నక్షత్ర మండలాల దగ్గరే ఈ ఉత్తరాకాశంలో ధ్రువ మండలానికి కొంచెం కింద సప్తర్షి మండలానికి, ధ్రువ మండలానికి ఆ పక్కన వినాయక మండలం కూడా ఉంది. ఆ వినాయక మండలం వినాయక చవితికి మూలం, వినాయక చవితి చేసుకోవడానికి మూలం అని. ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే, ఆ సమయంలో రవి అక్కడికి వచ్చినప్పుడు, రవి ఎప్పుడు ఏ రాశిలోకి వచ్చినప్పుడు ఏదో ఒక విశేషం మన భూమి మీద మన ఋషులు గుర్తించారు. ఆ కారణంగానే రవి రాశి సంక్రమణాల ఆధారంగా మనకి పండుగలు, పర్వాలు, ఉత్సవాలు అన్ని నిర్ణయం అయ్యాయి. ఆ విషయం కూడా నేను మన గ్రూపులో చిన్న ఒక స్లైడ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి ఎటువైపు ఉన్నాయి, ఎటువైపు భూమి నుంచి చూస్తున్నప్పుడు సూర్యుడు ఎక్కడ కనపడతాడు అనే చిత్రరూపకంగా కూడా ఇచ్చే ప్రయత్నం చేశాను. సౌరమండలానికి ఉత్తరంగా, భూమికే కాదు సౌరమండలానికి కూడా ఉత్తరంగా అక్కడ ధ్రువం దగ్గర సప్తర్షి మండలం దగ్గర వినాయక మండలం. ఆ వినాయక మండలం ఎక్కడుంది అంటే మఖా నక్షత్రం గుండా వెళ్ళాలి. మఖా నక్షత్రం నుంచి చూసినప్పుడు అది వస్తుంది. అందువల్ల ఆ మఖా నక్షత్రం మొట్టమొదటి నక్షత్రమైనటువంటి సింహమాసంలో, సింహ రాశిలో సూర్యుడు ఉండగా మనకి ఈ వినాయక చవితి మనం చేసుకుంటాం. ఇది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ధ్రువ నక్షత్రం వైపు సూర్యుడు వచ్చాడు. అసలు ఈ సౌరమండలానికి, పాలపుంతకి శక్తినిచ్చే కేంద్రం పాలపుంతలో విష్ణునాభి, గెలాక్టిక్ సెంటర్ అంటాం. అదేమో కరెక్ట్గా 270 డిగ్రీలలో మూలా నక్షత్రం వైపు ఉంది. మఖా నక్షత్రానికి, మూలా నక్షత్రానికి ప్రాముఖ్యత చాలా ఉంది. అందుకే మఖా నక్షత్రం నుంచి మూలా నక్షత్రం 120 డిగ్రీలు అవుతుంది. ఆ 120 డిగ్రీల దగ్గర నుంచి మూలా నక్షత్రం నుంచి కనుక ముందుకు వెళితే, అటు దక్షిణంగా వెళితే, దక్షిణం కాదు కొంచెం దక్షిణం నుంచి నైరుతి అవుతుంది. నైరుతిగా వెళితే అక్కడ పాలపుంతలో కేంద్రం ఉంది. అదే విష్ణునాభి. అంటే విష్ణునాభి నుంచి వచ్చే శక్తి ఒకవైపు నుంచి భూమి ఇప్పుడు మనం అది రవి సింహంలో ఉన్నాడంటే మనం కుంభంలో ఉంటాం. సో మనకి విష్ణునాభి నుంచి వచ్చే శక్తి మన మీదుగా సౌరమండలానికి వస్తూ అది సూర్యుని వైపు వెళ్తుంది. అంటే సూర్య చంద్రుల శక్తి ఒకవైపు, విష్ణునాభి శక్తి మరొక వైపు, మధ్యలో మనం ఉన్నాం. ఆ క్షణం వచ్చేది వినాయక చవితి వచ్చే క్షణం. అందుకే మన గురువుగారు చెప్తున్నట్టుగా భూమి ఆకర్షణ శక్తిలో మార్పులు బహుశా ఈ విధంగా వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ సమయానికే మనకి వినాయక చవితి చేసుకోవాలి అని బహుశా ఋషులు నిర్దేశించి ఉంటారు. వినాయక చవితి అవంగానే మరునాడే అందరూ తప్పకుండా చేసుకోవాల్సింది ఋషి పంచమి వ్రతం. ఋషి పంచమి వ్రతం సప్తఋషులకు సంబంధించింది. ఆ సప్తఋషులది ఇదే మండలం, ఇదే సమయానికి సప్తఋషి మండలం కూడా మనకు కనపడుతుంది. ఈ విధంగా శాస్త్రీయమైనటువంటి నేపథ్యం ఉంది కాబట్టి దాన్ని మనం అందరం తెలుసుకుని, ఈ శాస్త్రీయంగా అందరికీ కూడా ఈ విషయాలు కథలుగా చెబుతున్నప్పుడు కథగా చెప్పడానికి, ఆ విషయంగా సామాన్య జనానికి కూడా మంచి విషయం బోధించడానికి మనకు పనికి వచ్చే విధంగా మనం అందరం ఈరోజు ఆ జ్యోతిర్మాత నుంచి మాటలు విందాం. అందరూ జ్యోతి స్వరూపులే. మీ నుండి మీ జ్యోతిర్వాణి ఆరంభించండి. అందరికీ స్వాగతం. 2 ముక్కలు చెప్తాను శాస్త్రి గారు. తప్పకుండా సార్. మన గురువు గారు కమలాకర్ శర్మ గారి వీడియో చూసిన తర్వాత అసలు ఏమీ మాట్లాడడానికి ఏమీ మిగలలేదని చెప్పి అనిపించింది నాకు. సభకు నమస్కారం. విఘ్నేశ్వరాయ నమః. జ్యోతిష్కులందరూ కూడాను విఘ్నేశ్వర ఆరాధకులు అవుతారు అనేది నేను ఫస్ట్ మనము జాతకాలు నేర్చుకోవాలి, యాస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకున్న రోజున నేను గ్రహించింది అది విఘ్నేశ్వర ఆరాధకులు అవుతారు అని. ఎందుకు అనుకున్నాను. నాకు మాత్రం చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడు అంటే పరమభక్తి ఎందుకో తెలియదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గణేశుడే నా ఆరాధ్య దైవం. సరే, ఎందుకంటే తర్వాత అర్థమైంది బుధగ్రహానికి
అధిపతి, అధిదేవత వినాయకుడు. బుద్ధి, చాతుర్యము, జ్ఞానము ఏ రావాలన్నా బుధగ్రహం సరిగ్గా ఉంటేనే ఆ వ్యక్తికి కావలసిన జ్ఞానం అది అందుతుంది అన్నారు. బుధగ్రహానికి అధిపతి వినాయకుడు కాబట్టి జ్యోతిష్కులందరూ కూడాను విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాతే, విఘ్నేశ్వరుని స్మరించుకున్న తర్వాతే జాతకాలు చూడడం కానీ, జాతకానికి సంబంధించి ఏ పని చేసినా కానీ ఒక రోజు మొదలయ్యాక ఏం చేసినా కానీ విఘ్నేశ్వరుని తలుచుకునే చేస్తారు. ఇదే కారణం. ఇప్పుడు జాతకాలకి, మనకి వినాయకుడికి, జ్యోతిష్యానికి ఏమిటి సంబంధం అన్న టాపిక్ లో మనం ఇవాళ ఉన్నాము. నాకు తెలిసింది ఇంతవరకే. నాకు మొదటి నుంచి గణేశుడు ఆరాధ్య దైవం కాబట్టి గణేశుడు స్మరించుకోకుండా అసలు ఏ పని చేయను. మరొక విషయం, వ్యాసుల వారు భారతాన్ని రాయటానికి విఘ్నేశ్వరుడే ఎంచుకున్నారట. ఎంతో మంది ఉన్నా కానీ ఆయన వేరు కోరి విఘ్నేశ్వరునే అడిగాడు, మీరు రాయాలి అని. ఆయన నేను రాయనన్నాడు. అంటే ఈయన బతిమాలాడు, బామాలాడు, ఎలాగో ఒప్పించాడు ఆయన. అయితే విఘ్నేశ్వరుడు ఒక కండిషన్ పెట్టాడు, ఎత్తిన గంటను దింపను, మీరు నాన్ స్టాప్గా చెప్పుకుంటూ పోవాల్సిందే. ఎత్తిన గంటను దింపానంటే మళ్ళీ ఎత్తను. మరి అంత పెద్ద గ్రంథాన్ని నాన్ స్టాప్గా చెప్పుకుంటూ పోవడం ఈయనకి సాధ్యమా? అది కష్టమే. వ్యాసుల విఘ్నేశ్వరుడు ఎందుకోవటానికి కారణం ఏంటంటే, జ్ఞానానికి ప్రతీక విఘ్నేశ్వరుడే. మీరు ఒక మొక్క చెప్తే ఆ మొక్క తాలూకు పూర్వాపరాలన్నీ ఆయన పరిశీలించి చెప్పదలుచుకుంది సుస్పష్టంగా ఆయన అక్షరబద్ధం చేయగలడు. అందుకనే విఘ్నేశ్వరుడికి అంత జ్ఞానం ఉంది కాబట్టి వ్యాసుల గారు విఘ్నేశ్వరుని అడిగాడు. కానీ విఘ్నేశ్వరు వాళ్ళు ఈ కండిషన్ పెట్టారు. ఎలాగా ఈ చిక్కొచ్చి పడిందే అనుకున్నాడు వ్యాసమహర్షి సరే అన్నాడు. అయితే ఏంటంటే, నేను ఒక వాక్యం చెప్తే దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత రాయాలి అన్నాడు. అందాక రాయడానికి వీల్లేదు, ఏదో ఒకటి రాస్తానంటే కుదరదు, నువ్వు పూర్తిగా పరిశీలించిన తర్వాత రాయాలి అన్నాడు. విఘ్నేశ్వరుడు సరే అన్నాడు. ఇంకా వ్యాస మహర్షి వారు మధ్య మధ్యలో ఏం చేస్తాడు, సంక్లిష్ట సంస్కృత పదాలతో ఉన్న వాక్యం కూడా చెప్పేవాడు. విఘ్నేశ్వరుడు దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం కావాలి. ఆయన అర్థం చేసుకొని రాసేలోపు ఈయన తర్వాత ఏం చెప్పాలి అనే దాని గురించి ఆలోచించుకునేవాడు. ఈ రకంగా నడిచేది. అయితే విఘ్నేశ్వరుడు రాయగా 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 చివరికి గంటం విరిగిపోయింది. అంటే గంటం విరిగిపోతే వ్యక్తుల కంటే దింపనన్నాడు. ఆయన తనకున్న దంతాన్ని ఒకదాన్ని విరిచి దాంతో రాయటం మొదలుపెట్టాడు. అందుకే ఆయన వేగవంతుడయ్యాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కథను బట్టి మనకు అర్థమవుతుందంటే, జ్ఞానానికి ప్రతీక విఘ్నేశ్వరుడు. మీరు జ్యోతిష్కులు అందరూ కూడా, అంటే సీనియర్స్ అందరికీ తెలిసిన విషయం, జూనియర్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. జ్యోతిష్కులందరూ కూడా తప్పనిసరిగా మీరు విధంగా మీ ప్రార్థన, మీరు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మొదలు పెట్టండి. మీకు జ్యోతిష్యం కాబట్టి విఘ్నేశ్వరుడు తలుచుకోండి, విఘ్నేశ్వరుని ఆరాధించండి. ఇస్తే ఈ జ్ఞానానికి బాగా, మీ మేధస్సుకి మంచి పదునిస్తుంది విఘ్నేశ్వరుని ప్రార్థించడం వల్ల. ఎవరి జాతకాల్లో అయితే బుధగ్రహం సరిగా లేదో, బుధగ్రహం సరిగా లేని వారందరూ కూడాను విఘ్నేశ్వరుని ప్రార్థించడం, విఘ్నేశ్వరుని పూజ చేయటం, విఘ్నేశ్వరుని స్తోత్రాలు పఠించడం, వీటి వలన అది నెమ్మదిగా దోషం తొలగిపోతుంది. అయితే ఏదంటే రాత్రి జరగదు, అలా నిరంతరం చేస్తూ ఉండగా ఏదో నట్టు దోషం కలిగిపోతుంది. సో విఘ్నేశ్వరుడికి జ్యోతిషానికి ఉన్న సంబంధం నాకు తెలిసిన చిన్న విషయం నేను మీతో పంచుకున్నాను. నమస్తే. ధన్యవాదాలు. నమస్తే అండి. చెప్పండి, ఎవరు? నా పేరు కడియాల శ్రీనివాస్ శర్మ అండి. చెప్పండి అన్న. మాది కోనసీమ జిల్లా నేదునూరు గ్రామం అండి. నేను అడిగేది చిన్న సందేహం అండి, ఎందుకంటే జ్యోతిష ముహూర్తాల గ్రూప్ లో గత కొద్ది కాలంగా ఉన్నాను.
అయితే గ్రూపులు అనేకం పెట్టడం జరుగుతోంది, నడుస్తున్నాయి. ఇవన్నీ సమస్యలు కాదండి. ఎవరు తిన్నవారు చేస్తున్నది ఏమిటి అంటే సమస్యని సృష్టిస్తున్నారు. ఇటు పురోహిత వర్గం అని కాదు, అటు జ్యోతిష వర్గము అనేది కాదు. అయితే ఏమవుతోంది, టోటల్ ఎవరిబడి పడే బర్డెన్ అంతా కూడా యాజమాన్యం మీద, పురోహిత వ్యవస్థ మీదే ఎక్కువ పడుతోందండి. బాబు శ్రీనివాస్ శర్మ గారు, ఒక నిమిషం చెప్పండి సార్. మనం ఈ రోజు జ్యోతిర్వాణి ఇతివృత్తం వినాయక చవితి జ్యోతిషం, పురోహిత సమస్యలు ముహూర్తం కాదు. దానికి మనం ప్రత్యేకంగా వేరే ప్రోగ్రాం పెట్టుకుందాం. అప్పుడు ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం. లేదా ఈ ప్రోగ్రాంలో చివరిగా మళ్ళీ ఇంకా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాత మీ విషయాలు తప్పకుండా తెలుసుకుందాం. అది కన్సర్న్ ఓన్లీ వన్ ప్రాబ్లం. నేను అనేది పురోహిత సమస్య, యాజమాన్య సమస్య కాదండి. జ్యోతిష్ ఐ మీన్ జ్యోతిషానికి వినాయక దైవజ్ఞులు సంబంధం చెప్పండి. అదిగా స్వామి, జ్యోతిషం వినాయక చవితికి మీ చెప్పే విషయానికి సంబంధం ఏమిటి? సంబంధం ఏమిటి అంటే ముందర కన్ఫ్యూజన్ నుంచి బయట పడితేనే కదండి దాని మీద మనం చర్చ. ఆ పని జ్యోతిర్వాణి చేస్తుంది. మీరు జ్యోతిర్వాణి బహుశా ఇంతకుముందు వచ్చి ఉండరు. జ్యోతిర్వాణి ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం అండి. తర్వాత తెలుసు. ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వంశీ గారు చెప్తారా ఏమన్నా? సార్ నేను 2 ముక్కలు చెప్పనా? చెప్పండి. నమస్కారం సార్, నా పేరు చంద్రశేఖర్ రావు. ఇవాళ మీరు పెట్టిన కార్యక్రమం బాగుంది. అయితే నేను 2 ముక్కలు చెప్దాం అనుకున్నాను. జ్యోతిష అనే పదం 2 పదాలతో కూడి ఉంటుంది. జ్యోతిష్ ప్లస్ షా అంటే ఇంతకుముందు మేడవ సంపత్ కుమార్ ఒకసారి దీని గురించి జ్యోతిష్కులు అనాలా జ్యోతిషులు అనాలా అనే దాని గురించి ఆయన వివరం ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, జ్యోతిష అనే పదం 2 పదాలతో కూడి ఉంటుందని అనుకున్నాం కదా. జ్యోతిష్ ప్లస్ షా అంటే జ్యోతిష్ అంటే కాంతి, అంటే ప్రకాశం, ప్రకాశించే వస్తువు. అయితే శా అంటే పాండిత్యం. కాంతి ప్రభువు యొక్క పాండిత్యమే జ్యోతిషం. అంటే ఇప్పుడు కాంతికి యజమాని అయిన వ్యక్తి ఆ కాంతిని అధ్యయనం చేయాలి. మరియు జ్యోతిషి అంటే కాంతిని అధ్యయనం చేసేవాడు అని అర్థం. అంటే కాబట్టి జ్యోతిషం అంటే కాంతి అధ్యయనం అని కూడా అర్థం. అంటే జ్యోతి అంటే కాంతి, మరియు ఈశ అంటే అధ్యయనం. ఇక అందరూ జ్యోతిష్కులు అంటారు. మరి జ్యోతిష్కులు అనడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. నేనైతే ఒకసారి మేడవ సంపత్ కుమార్ దీని గురించి వివరిస్తూ చెప్పి ఆ 2 ముక్కలు చెప్పాను. ఇక గణపతి గురించి మనం సార్ దైవజ్ఞులు ఎవరండి మరి? అప్పుడు జ్యోతిషులు వీళ్ళు దైవజ్ఞులు అంటే అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, పంచాంగకర్తలు, జ్యోతిష్కులు అన్ని కలిసిన వాళ్ళు దైవజ్ఞులు. జ్యోతిషం చెప్పేవాళ్ళు ఓన్లీ జ్యోతిషమనే చెప్పాలి, అంతేగాని దైవజ్ఞానం చెప్పుకునే అధికారం జ్యోతిషం లేడు. అన్ని శాస్త్రాలు పంచాంగ గణితంతో సహా ఆకాశంలో చరించే గ్రహాలు, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో. ఒక్క నిమిషం ఆపండి. ఇది చర్చా వేదిక కాదు. అదే ఎవరో నన్ను అడిగితే క్వశ్చన్ చెప్తున్నా సార్. అడిగిన తర్వాత చెప్పడానికి సమయం ఇస్తాం. మన సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. జ్యోతిషానికి ఇదంతా తర్కం చేయొద్దండి దయచేసి. చెప్పాలంటే చెప్పండి. అది సార్. అయితే ఓం ఏకదంతాయ విష్ణువే విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో బుద్ధి ప్రచోదయాత్ అన్నాడు. అంటే గణేశ్వరుడు సఫలత్వ శక్తికి అధిష్టాన దేవత. అందుకే ప్రత్యేక శుభకార్యారంభం గణపతి పూజతో ప్రారంభం చేయబడుతుంది. తద్వారా కార్యాలన్నీ సఫలమవుతుంటాయి. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు. మహాగణపతికి ప్రియమైంది చతురావృత్తి తర్పణం. ఈ చతురావృత్తి తర్పణం ఎక్కడుందంటే మీ స్తోత్రం డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చూస్తే చతురావృత్తి తర్పణం కనపడుతుంది. దీన్ని అనుష్ఠించవలన ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, బలం, బుద్ధి, పుష్టి, యశస్సు, కవిత్వం, భుక్తి, ముక్తి అన్ని చేకూరుతాయి. విఘ్నేశ్వర స్వామి యోగులకు, పరబ్రహ్మ వర్తకులకు, నాట్యాచార్యుడు, భాగవతులకు గానమూర్తి, విద్యాకాంక్ష గల వారికి విద్యా గణపతి, సామాన్య మానవులకు సంకటహారకుడు, సర్వసిద్ధి ప్రదాత. ఏం సార్ చెప్పండి. ఎవరో మాట్లాడుతున్నారా, ఆపుతున్నారేమోనని. వాళ్ళు మ్యూట్ చేసుకోలేదు. గణేశ్వర తత్వం అంటే ఏంది? గణ అనగా పుర్యష్టకం అంటే 8 వస్తువులతో కూడుకున్న పురం. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణులు, కామ, కర్మ, అవిద్య, మనస్సు, వీరితో కూడిన సూక్ష్మదేహం. దీని అధీశ్వర తత్వమే గణేశ్వర తత్వం. ఇక ప్రకృతి పురుషులకు పూర్వమే ఉద్భవించిన విశ్వవ్యాప్తమైన ప్రణవ స్వరూపమే ఆ గజానుడు.
అంటే ఈ రూపం నుండి సత్వ రజ తమో గుణాలు త్రిమూర్త్యాది దేవతలు సకల చరాచర జగత్తు ఆవిర్భవించాయి అని అధర్వణ వేదం తెలియజేస్తోంది. ఓంకారనాదం ఉత్పన్నమయ్యి ఆ నాదం క్రమంగా మాయా వికార రూపాన్ని సంతరించుకొని గజానన రూపంగా బాసిల్లిందని ఋషుల దృష్టి. అయితే మంత్రంలోనూ యంత్రంలోనూ సమస్త దృశ్య ప్రపంచంలో భూత భవిష్యత్ వర్తమానాల్లో ప్రత్యణువులోనూ ప్రస్ఫుటమయ్యేది విశ్వజనీయమైన సర్వ సమగ్రమైన ఓంకారమే. అయితే ఏకాత్మక సంకేతమైన వినాయకుడు విశ్వవ్యాప్తి, విశ్వజన ప్రియుడు. గా అంటే బుద్ధి, నా అంటే జ్ఞానం. గణాధిపతి అయిన వినాయకుడు బుద్ధిని ప్రసాదిస్తే సిద్ధి తనకు తానుగా ప్రాప్తించగలదు. అంటే ధర్మ పరిరక్షణార్థం త్రిపురాసుర సంహార సమయంలో శివుడు మహిషాసురుడిని మర్దించిన పార్వతీ వినాయకుని సేవించి విజయులైన వారే. గణపతి వక్రతుండం ఓంకారానికి ప్రతీక, అతని లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం. గణపతి చేతుల్లోని పాశ అంకుశాలు రాగద్వేషములు నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన సంఖ్య 21. గరిక, శమీపత్రం, జిల్లేడు పూలు, ఎర్రని పూలు ప్రీతికరాలు. గణపతిని 21 పత్రాలతో 21 జతల గరికత పూజలతో పూజించుట, 21 కుడుములు నివేదించడం సాంప్రదాయం. ఏకవింశతి పూజతో నామాలతో స్వామిని త్రికరణ శుద్ధిగా జపించిన పూజించిన సత్వరఫల ప్రదాత అయిన విఘ్నరాజు మనందరినీ శుభాలను ప్రసాదిస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అంతర్నిహితమైన అద్భుత విజ్ఞాన నిదర్శన పూజాతత్వమే పత్రి పూజ విశిష్టతగా గుర్తించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రానికి ఈ పూజ విశిష్టతను సంతరించుకుంటుంది. అందుకే ఓషధీపతయే నమః అని విఘ్నేశ్వరుని సహస్రనామాల్లో ఒకటి దుర్వాజ్ఞం పూజ విశిష్టతను సంతరించుకుంది. సహస్ర పరమాదేవి దుర్వా దుస్వప్ననాశిని అని శృతి. అంటే గరికను దేవి అని ప్రస్తావించారు. అంటే బుద్ధి మీద పనిచేసి దుస్వప్నాలను నివారిస్తుంది. స్వప్నతుల్యమైన ఈ జగత్తులో అజ్ఞాత ప్రేరిత స్వప్న స్థితి నుండి మెళుకును అభిలషిస్తూ కేవలం నిర్గుణ తత్వబోధనకై గణపతి పూజలో ఋషులు విధించారని శాస్త్రవచనం. అయితే అష్టద్రవ్య హోమ ప్రియుడు గణపతి. సంసార బాధల్ని వీడి నీటిలో ఉడికి అనేక కష్టములు అనేక రోగటిపోట్లు పడిన మనోవృత్తులే ఈ అటుకులు. గణపతి పేలాలు, అటుకులు, చెరకు, నారికేళం మొదలగు అష్టద్రవ్యాలతో హోమం సల్పిన విశేష ఫలం ప్రాప్తిస్తుందని చెప్పబడింది. గణపతికి కుడుములు ఎందుకు నైవేద్యం పెడతాం అంటే మోదక ప్రియుడు గణేశుడు. విఘ్నేశ్వరుని చిత్రాలన్నింటిలో ఒక చేతిలో గోళం ఉంటుంది. ఆ బ్రహ్మాండ గోళం ఆయన ఆధీనంలో ఉంటే అది సంకేతంగా భావిస్తే అదే మోదకం అంటే అని కొందరు చెప్తారు. దీన్ని ఉండ్రాలని కూడా అంటున్నారు. గణేశునికి ఎన్ని భోజ్యవచ్చ ఫలములు నివేదించినా మోదక ప్రియ అని అపూర్వ విశేష ఫలప్రదం అని మాత్రం అమరకోశంలో చెప్పబడింది. విఘ్ననాశనకారి అయిన వినాయకునికి మోదకాలు నైవేద్యంగా అర్పిస్తే కార్య సఫలత, సంకటములు తొలుగుతాయని పురాణాలు తెలుపుతున్నాయి. ఒక మారు చతుర్థి దేవత గురించి ప్రస్తావించుకోను. నిమిషం టైం అయిపోయిందా సార్? చెప్పాలా? టైం అయిపోయిందా సార్? చెప్పాలా? కంప్లీట్ చేయండి కంప్లీట్ చేయండి. ఒక మారు చతుర్థి దేవత గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఒక మారు సృష్టికర్త ప్రకృతిని ఆస్వాదించి షడక్షర గణేశ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర జపం వల్ల గణేశానుగ్రహం కలిగి ప్రకృతి చతుర్థి దేవత అయింది. ఆమె ఒకవైపు నల్లగా మరోవైపు తెల్లగా జన్మించింది. ఆమె అంగాంగం నుండి చంద్రుని తక్కిలి కళలు పుట్టాయి. కృష్ణ చతుర్దశి నాటి రాత్రి వేళలో అతన్ని పూజించడం వల్ల ఇష్టార్థాలు సిద్ధిస్తాయి అని గణపతి ప్రకృతికి వరమిచ్చాడని ముద్గల పురాణం చెబుతోంది. గణపతి విగ్రహం మృతికతో చేయించి నవరాత్రులు చేయాలి. వినాయకుడు విద్య ప్రదాత, అతని తల ఏనుగుతల. గజాననం మందబుద్ధిశ్చ అని చేత మన మందబుద్ధిని అతను గ్రహించి మనకు సున్నిత బుద్ధిని వసంగుతాడని చెప్పబడింది. గణపతి పూజా సమయాన సమత్వకోపాఖ్యానం, గణపతి జనం, గణపతి పురాణం పఠిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి. గణపతి అనుగ్రహం లభిస్తుంది. అయితే క్షిప్రప్రసాది, త్వరగా అనుగ్రహించే దైవం. గణపతి రాగి లోహంతో వినాయకుడిని ఆరాధిస్తే ఐశ్వర్యం, వెండితో చేసిన వినాయకుడిని ఆరాధిస్తే ఆయుర్వృద్ధి, స్వర్ణంతో చేసిన గణేష్ విగ్రహాన్ని ఆరాధిస్తే సంకల్ప సిద్ధి, ఐశ్వర్యం కలుగుతాయి. శిలారూపంతో స్వామిని ఆరాధిస్తే జ్ఞాన సిద్ధి కలుగుతాయి. గణపతి విగ్రహాన్ని నీటిలో తెచ్చిన మట్టితో చేస్తాం కనుక మరలా దాన్ని పత్రితో సహా నీటిలో గలపాలి. లేదా చెట్ల బాధలతో పెట్టడం వల్ల ఆ కాయగూరలు బాగా ఫలిస్తాయి. గణపతి సస్యకారుడుకు. పూజకు పలు ఇష్టదేవతలను స్థూలంగా బాక్య పూజ చేయడం ఆచారంగా వస్తోంది. అయితే విష్ణు, శివ, సూర్యదేవి, గణపతి ఈ 5గురి దేవతలకు విడివిడిగా నామరూపాలున్న భిన్నత్వంలో ఏకత్వం, సమిష్టి అని భావించడం పంచాయతనం. రహస్యం ఇదే. ఈ 5గురి దేవతలను భూమ్యాది పంచతత్వాలకు ప్రతీకగాయించి పూజించడం జరుగుతుంది. గణపతి పంచాయతంలో మహాగణపతి ప్రధానంగా అర్చిస్తాం కనుక మధ్య ఉంచడం జరుగుతుంది. మిగిలిన 4 దేవతలు ఆయా దిశల నుంచి విడివిడిగా పూజలించడం పంచాయతన పూజ అంటారు. విఘ్ననాశకారి వినాయకునకు
సప్తముద్ర లక్షణం అత్యంత ప్రీతిదాయకం. దంతముద్ర, పాశముద్ర, అంకుశముద్ర, విష్ణుముద్ర, పరశుముద్ర, లడ్డుక ముద్ర, బీజ పూరముద్రలు. అంటే వినాయకుని ముందు తోప్సీకరణం అంటే చేస్తాం. అంటే కుడి చెవిని ఎడమ చేత్తో, ఎడమ చెవిని కుడి చేత్తో పట్టుకొని 4 సార్లు గుంజీలు తీస్తాం. తొప్పేకరణం అనే మాట దౌర్భీకరణం గృహీత్వ అనే మాటకు వికృతి. వినాయకుడి నోట్లో దాచి ఉంచిన సుదర్శన చక్రం బయటపడేందుకు, ఆయన్ని నవ్వించేందుకు విష్ణుమూర్తి ఒకప్పుడు ఇలా వందనం చేశాడని కథ. ఈ జగత్తు పరమేశ్వరి అనే వేదాంత తత్వానికి మూర్తి రూపమే వినాయకుడు. స్వస్తి సార్. చాలా బాగా చెప్పారు, మంచి విషయాలు చెప్పారు చంద్రశేఖర్ గారు, ధన్యవాదాలు. వంశీ గారు చేస్తారు. గురుగారు నమస్కారం. ఒకరి తర్వాత శ్రీ గురుభ్యో నమః, సభాయ నమః, ఓం విఘ్నాధిపతి అయిన నమః. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ కూడా నా పాద నమస్కారాలు. ఇక్కడ 2 days బ్యాక్ నేను గురువు గారికి పెట్టినప్పుడు యువ పురోహితులు కొంచెం శాస్త్ర ప్రమాణాన్ని అడుగుతున్నారు మీరు చెప్పే పాయింట్ మీద అన్నప్పుడు నేను కొంచెం ఎక్కువ కష్టపడి శోధన చేయాల్సి వచ్చింది. అయితే గురువు గారు ఇచ్చిన 10 నిమిషాలు ఇవాళ ముందు మనకు విఘ్నంతో స్టార్ట్ అయింది. నా క్లాస్ కూడా ఇవాళ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, గూగుల్ మీట్ ఏదో ప్రాబ్లం. అదే విధంగా వేరే వాళ్ళు కూడా ఇవాళ ఒక 4 మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉందో ఏమో తెలియదు. ఏమైతేమైనప్పటికీ మన జ్యోతిర్వాణి మీద ఆ వినాయకుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఒక లింక్ యాక్టివేట్ అయ్యిందని అనుకుంటున్నాను. సో అందుకు మరొకసారి ఆ వినాయకుడికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఇందాక మన రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు అసలు వినాయక చవితి ఎందుకు చేయాలి, ఆ 21 ఏకవింశతి పత్రాలతోటే పూజ ఎందుకు చేయాలి, ఆ పత్రాల్లో ఉన్న మహిమ, ఈ 3 అంశాల మీద ఇవాళ నేను ఒక 10 నిమిషాలే తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే, ఈ భారతం రాసేటప్పుడు వ్యాస భగవానులు వినాయకుడిని అడిగింది, ఆ స్టోరీ అంతా రవీంద్రనాథ్ గారు చెప్పారు. అయితే అక్కడ చిన్న అంతరార్థం శివపురాణంలో ఉన్నది ఏంటైందంటే, అక్కడ వినాయకుడు 9 రాత్రులు 10 పగళ్ళు కదలకుండా రాశారనమాట భారతాన్ని. అలా రాసినప్పుడు మొదటి భాగం కంప్లీట్ అయ్యింది. అప్పుడు అయినప్పుడు చూసుకుంటే ఆయన ఒళ్ళంతా కూడా మట్టి అదంతా అయిపోయిన మీద అప్పుడు మళ్ళీ వ్యాసుల వారిని అడిగితే కొంచెం ఇలాగ ఎలర్జీ లాగా దురదలాగా వస్తుంది అన్నట్టు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, అప్పుడు వ్యాసుల వారు సముద్ర తీరంలో అది రాశారు కాబట్టి సరే ఒంటికి శుభ్రంగా మట్టి పాముకొని అభ్యంగన స్నానం చెరువులో వెళ్ళి చెయ్యి అని చెప్పినప్పుడు స్వామి అలా చేసిన తర్వాత ఆయన కొంచెం శాంతించడం జరిగిందనమాట. అందుకని చెప్పి అప్పుడు గణేశుడు నిర్జలీకరణానికి గురయ్యారనమాట. అంటే 9 రాత్రులు 10 పగళ్ళు ఏకధాటిగా ఒక్క చోట ఉండిపోవడం వల్ల బాడీ అంతా కూడా డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల ఆ నిర్జలీకరణం పొందడం వల్ల ఈ విధంగా నువ్వు కనుక ఒంటికి శుభ్రంగా మట్టి పాముకొని అభ్యంగన స్నానం చేసి వస్తే నీకు అదంతా మళ్ళీ పోతుంది, మళ్ళీ ఫ్రెష్ అయిపోతావు అని చెప్పినప్పుడు స్వామి ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు దాన్ని అలా వదిలేకుండా ఆచారంగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో మనం ఈ వినాయక చవితి 9 రాత్రులు ఖచ్చితంగా మట్టితోటే స్వామిని తయారు చేసి చేయడం ఇదంతా కూడా ఆనవాయితీగా వస్తుంది అని చెప్పి శివపురాణంలో ఉన్నది. తర్వాత కాలమాన పరిస్థితులను బట్టి అసలు మన ఋషులు ఏ పండుగలు పెట్టినా, వినాయక చవితి పెట్టినా, రేపు రాబోయే మహాలయ పక్షాలు పెట్టినా, ఏవి పెట్టినా కూడా ప్రతి దాని వెనకతలో కూడా ఒక శాస్త్రీయమైన దృక్పథం ఉండడం అనేటువంటిది ఉంది. ప్రస్తుతం వర్షాకాలం అదంతా వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో నీళ్లు అవన్నీ కొట్టుకొచ్చి, పూర్వం ఏంటంటే కొంచెం చెరువులు ఇవన్నీ ఉండేవి, ఇప్పుడంటే మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ఎక్కడ ఏమి ఉండట్లేదు. సో ఆ చెరువులు అవన్నీ కూడా పాడైపోవడము, కొంచెం కలుషితం అవ్వడము, రకరకాల దగ్గర నుంచి వరదల రూపంలో రావడము, ఇదన్నీ అవడం వల్ల వినాయక ప్రతిమని కూడా మనం ఒక కొత్త మట్టితో తయారు చేసి ఈ 9 రోజులు ఈ 21 పత్రాలతోటి మనం పూజించిన తర్వాత తీసుకువచ్చి ఆ చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా ఈ పత్రాలు ఆ 9 రోజులు స్వామికి అంటుపెట్టుకొని ఉండడము, తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు ఆ నీళ్లలో కలిసిన తర్వాత అవన్నీ కూడా ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ పెంచడము, తద్వారా ఆ చెరువుల్లో ఉండే క్రిమికీటకాదులు ఇవన్నీ చచ్చిపోయి మళ్ళీ ఫ్రెష్ వాటర్ జనాలు తాగడానికి రావడంగా అన్నది శాస్త్రీయ దృక్పథం దీని వెనకాతలు ఉన్నది. అయితే ఇన్ని పత్రాలు ఉన్నప్పుడు ఈ 21 పత్రాలే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు శాస్త్రి గారు, గురువు గారు దీనికి శాస్త్రీయ ప్రమాణం కావాలి అని అడిగినప్పుడు కూడా ప్రస్తుతం నా రామాయణం పూర్తయిన తర్వాత గజేంద్ర మోక్షం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆ గజేంద్ర మోక్షం ఘట్టం చదువుతున్నప్పుడు స్వామి ఏనుగుని కాపాడడానికి వచ్చేటప్పుడు త్రికూట పర్వం మధ్యలో మిన్ముట్ అని ఒక ప్రదేశం అనమాట, ఒక పెద్ద సరస్సు, ఆ ఏరియా పేరు మున్ముట్ అంటారు, అది త్రికూట పర్వం మధ్యలో ఉందన్నమాట. అక్కడ పోతనామాచ్యులు వారు 1008 వృక్షాల పేర్లు చెప్పడం జరిగింది.
అంటే ఈ భూమండలం మీద నాకు అర్థమైంది ఏంటంటే ఈ భూమండలం మీద 1008 చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. జ్ఞాన సంహితలో 124 వృక్షాల పేర్లు మాత్రమే దొరికాయి. అది నేను తర్వాత గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అయితే 1008 కోసం నేను గత 4 రోజుల నుంచి కూడా ట్రై చేస్తుంటే దొరకలేదు. కాకపోతే ఒక చిన్న గురువు గారి పర్మిషన్ తోటి సరళ పలస బదిలీకి మొక్కుల బంధువుల కొత్త సజీవుల నారికే దువార చందర పిసుమంత హండాల జుమ్ము ఎంపీర ఆ సమీప సౌకర్యాల తక్కువల సమసాల సాల ప్రియాలు పిలువామల కదంబ హరణీర కదనీక కాంచన పలాచనాగ పూర్ణాగ చంపక శతమతం నిరంతర వసంత సౌభాగ్య. ఈయన మావయ్య గారు ఓరిగంటి వెంకట నరసింహం అని చెప్పి తెలుగు పండిట్ కింద రిటైర్ అయిన తర్వాత వాస్తు బ్రహ్మ జ్యోతిష్య శాస్త్రాల్లో కృషి చేస్తున్నారు. 80 సంవత్సరాలు పైబడి ఉన్నారు. మావయ్య గారి దగ్గరికి నేను వెళ్ళి ఇలాగ గజేంద్ర మోక్షం స్టార్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఆయన ఎంట్రీ తీసుకుందాం అన్నప్పుడు ఈ 1008 నీకు ఎక్కడ దొరకవరా అంటే నేను అప్పటికి అది రికార్డ్ చేయాలన్న ఇది కూడా నాకు స్ఫురించలేదు. వెంటనే సరే లాస్ట్ మినిట్ లో చేశాను. మీకు అబద్ధం నాకు నిజము. 1008 వృక్షాలు అలా చదివేశారు. నేను మళ్ళీ నిన్న కూడా ఫోన్ చేసి మామయ్య స్క్రిప్ట్ ఏమైనా ఉందంటే లేదురా నేను చెప్తాను కావాలంటే నువ్వు రాసుకో వచ్చి ఖాళీ ఉన్నప్పుడు అన్నారు. అది కూడా త్వరలో చేస్తాను. ఎందుకంటే ఆ 1008 పుస్తకాలు ఈవెన్ టీటీడీ వాళ్ళు ప్రింట్ చేసిన పోతన భాగవతంలో 3వ పుస్తకంలో ఉన్న అష్టమ స్కంధంలో కూడా ఆ 1008 చెట్లు దాకా ప్రస్తావన రాలేదు. ఒరిజినల్ దాంట్లో ఉందేమో ప్రయత్నం చేయాలి. ఉన్నది సంస్కృతంలో ఉంటుంది. ఆ పేర్లు అవి మనకు తెలియవు కాబట్టి దాని మీద ఇంకొంచెం సమయం తీసుకొని అది కూడా నేను సమర్పించడం జరుగుతుంది. పోతే ఈ 1008 చెట్లు ఉన్నప్పుడు కేవలం 21 పత్రాలని మాత్రమే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని కనుక చూస్తే దాని వెనకతలో ఉన్న శాస్త్రీయత ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ, 5 క్రియా అవయవాలు చేతులు, కాళ్ళు, నోరు, గొంతు, విసర్జన అవయవాలు, 5 అంశాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, అంతరిక్షము, 5 ప్రాణాలు ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. ఇవి 4 5 20 ప్లస్ మనస్సు ఈ 21. ఈ 21 వీటితోటి కూడా ఈ ఏకవింశతి పత్ర పూజ ఆ చేయడానికి దానికి చూసినప్పుడు ఈ మనం బాడీలో ఉన్న వీటి ద్వారా ఈ 21 పత్రాలు సమర్పించడం ద్వారా భక్తుడు గణేశుడికి సంపూర్ణమైన మరియు సమగ్రమైన శరణాగతిని ప్రదర్శిస్తాడు అని శాస్త్రవచనం అన్నమాట. సో ఈ 21 పత్రాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇది నేను చాలా పెద్దదే రాశాను, కాకపోతే సమయం మించిపోతుంది కాబట్టి ఇందులో కొన్నిట్ల గురించి మాత్రం ముఖ్యంగా ఒక 2 గురించి నేను ప్రస్తావిస్తున్నాను. మిగతా PDF గురువు గారి పర్మిషన్ తో గ్రూప్ లో పెడతాను. ఈ 21 పత్రాల్లో కూడా మనకి మారేడు అదే విధంగా రావి చెట్టు ఈ 2 ఉన్నాయి. మారేడు నిజంగా చేసే సేవ అది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. ఇప్పటికీ కూడా మనం గమనిస్తే ఊరికి దూరంగా ఉత్తరాన ఉన్న శ్మశానానికి దగ్గరలో ఖచ్చితంగా మారేడు చెట్టు ఉంటుంది. ఎందుకు అంటే ఒక మారేడు చెట్టు ఒక వైరస్ ని దాని సరౌండింగ్ 5 కిలోమీటర్ల దూరంలో ఏ వైరస్ ని కూడా రాకుండా చేస్తుంది అనమాట. మారేడు చెట్టు తాలూకా గొప్పతనం అది. అదే విధంగా రావి చెట్టు కూడా అంటే నేను 25 years నుంచి మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి రావి చెట్టు కూడా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ వాడుతున్న మెడిసిన్స్ లో దాని వేరు కలుపుతున్నారు అన్నది చాలా అందరికీ తెలిసిన విషయమే. రీజన్ కూడా అప్పట్లో ఈ పిల్లలు పుట్టలేని వాళ్ళకి రావి చెట్టు చుట్టూ తిరగమనడానికి కూడా కారణం అంటే ప్రత్యేకంగా చెట్టు చుట్టూ తిరగమంటే తిరగరు కాబట్టి అక్కడ 2 నాగబంధాలు లేదా ఒక నాగశిలలో పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి అన్నప్పుడు ఈ తడి బట్టలతోటి వాళ్ళు 18 ప్రదక్షిణాలు లేదా 16 ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆ రావి చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చడం ద్వారా వీళ్ళ తాలూకా గర్భంలో ఉండే దోషాలు తొలగిపోయి వాళ్ళకి సంతానం కలగడం అన్నది కూడా శాస్త్రంగా అది మనం చెప్పుకున్నాం. అదే విధంగా పూర్వం గుళ్ళల్లో పొర్లు దండాలు పెట్టమనేవారు ఆడవాళ్ళని, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఓవరీస్ ఉంటాయి గర్భంలోని, అక్కడ అండాశయంలోని, గాలి బుడకలు అని చెప్పేసి అంటారు అనమాట. వీళ్ళైతే సిస్ట్లు అంటారు అనమాట జనరల్ గా. సో వాటి వల్ల కూడా ఈ సంతానం కలగకపోయినప్పుడు ఈ తడి బట్టలతోటి అన్నప్పుడు బట్టలు మొత్తం శరీరానికి టైట్ అయిపోతుంది. అలా టైట్ అయినప్పుడు వాళ్ళు అలా పొర్లు దండాలు ఒక 108 దండాలు ఒక గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ గర్భము ఆ నేలకి తగిలి ఒత్తిడి కలిగి దాని ద్వారా ఆ సిస్టులు బయటకు వచ్చేయడం కూడా జరిగేది అనమాట. సో ఈ విధంగా చూస్తే అసలు మన పురాణాల్లో కానీ మన శాస్త్రజ్ఞులు కానీ మన ఋషులు కానీ ఏదైనా ఒక పండగ ఒక ఇది ఇచ్చారు అంటే కనుక ఖచ్చితంగా దాని వెనకాల శాస్త్ర ప్రమాణమైనటువంటిది ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితులను మనం కొట్టివేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే రైతు బజార్లో రేపు 2 రోజుల తర్వాత మీరు చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే వాడు ఏమిటి ఇస్తున్నాడో కూడా తెలియదు. క్రోటాన్ మొక్కలు కూడా ఇచ్చేస్తున్నాడు. మన దౌర్భాగ్యం అది. క్రోటాన్ మొక్కలు కూడా తెచ్చి స్వామిని పూజిస్తున్నాం. 21 ఖచ్చితంగా అసలు ఈ 21 పత్రాలు మన ఇళ్లలో ఉండాల్సినవే.
లేదు కనీసం ఒక నర్సరీకి వెళ్ళి అవి ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకొని దొరికిన వాటితోటే చెయ్యండి తప్ప రైతు బజార్లో ఒక 100-200కు అమ్ముకునేవాడు ఇచ్చిన పత్రిని తీసుకొచ్చి స్వామిని పూజించేయడం అన్నది నేను గత 10-15 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో క్రోటాన్స్ కూడా ఉంటున్నాయి, దారుణం అనమాట. సో ఇలా జరుగుతుంది అనమాట. అయితే ఈ 21 వీటిల్లోని కూడా పనసాకు మాత్రం ఎందుకో ఇవ్వలేదు. దీన్ని నేను ఇంకొంచెం డీప్ గా పరిశీలన చేసిన తర్వాత ఈ 21 పత్రాలలో ఏవైతే ఔషధ గుణాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా పనస చెట్టు తాలూకు ఆకుల్లో ఉన్నాయి. అందుకే చాలా మందికి ఇక్కడ మన వాళ్ళకి తెలుసు, ఆ రోజు స్వామికి నివేదించే ప్రసాదంతో పాటు మనం కూడా పనసాకులోని బుట్టలు చేసుకొని బుట్టలు కుట్టుకొని ఆవిరి మీద ఉడికించుకొని ఆ పనసాకులో ఉన్న లిక్విడ్స్ అన్ని కూడా దీంట్లోకి రావడం ద్వారా అవి మనం తినడం ద్వారా స్వామికి అయితే ఆ విధంగా సంఘానికి సమాజానికి ఉపయోగపడేది స్వామి పూజ, మన ఆరోగ్యానికి ఉపయోగపడేది పనసబొట్ల పూజ. మరి ఆ పనసబొట్లలో మనకి నచ్చిన ఏ కొబ్బరి చట్నీయో ఏ కొత్తిమీర చట్నీయో ఏ అల్లం చట్నీయో బ్రాహ్మణో భోజన ప్రియ కాబట్టి చేసుకొని చక్కగా ఆరగిస్తాం కాబట్టి స్వామి మనం ఇద్దరం కూడా సుఖ సంతోషాలతో ఉంటాము అని చెప్పి నా భావన. కాబట్టి అందుబాటులో ఉన్న శుభ్రమైన పత్రాలతోటి పూజ చేసుకొని ఆ స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను. అంతే తప్ప రైతు బజార్లో వాళ్ళు ఏవి పడితే అవి ఇచ్చేసి అవి ఏమిటో కూడా తెలియకుండా వాటి పేర్లు కూడా తెలియకుండా సో పెద్దవాళ్ళు కూడా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్క సంస్కృత పదము దాని తెలుగు పదము కూడా పిల్లలకి వివరిస్తూ, అసలు చిన్నపిల్లలందరికీ కూడా ఇది చాలా ఇష్టమైన పండుగ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా అటు ప్రసాదానికి అవనివ్వండి లేకపోతే దేనికి అవనండి, స్కూల్ సెలవు వస్తుందనివ్వండి, ఏదవనివ్వండి, రవీంద్ర గారు చెప్పినట్టు ఆ స్వామిని చూడగానే ముందు ఆయనకు భక్తులు అయిపోతాం అందరం కూడా. ఎందుకంటే ఆ ఆకారం కానీ ఆయన చేసిన ఆ చిలిపి చేష్టలు కానీ కృష్ణుడిలాగే ఇవన్నీ కూడా. అందుకని చెప్పేసి సో చక్కగా మీకు దొరికిన అందుబాటులో ఉన్న శాస్త్రంలో ఉన్న పత్రాలతోటి రేపు రాబోయే వినాయక చవితిని అందరూ జరుపుకుంటారని చెప్పి మనసారా ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ కూడా నా పాదప్రమాణం. చాలా ధన్యవాదాలు వంశీ గారు. చాలా ముఖ్యంగా నా ప్రత్యేక వ్యక్తిగత ధన్యవాదాలు, ఎందుకంటే కావాల్సిన సమాచారం బాగా ఇచ్చారు. ఇది మన మిత్రులందరికీ కూడా తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అన్నట్టుగా కేవలం మనకి తెలిసిన ఆ 21 పత్రులు ఏవి దొరికితే అవి మాత్రమే తీసుకొచ్చి పూజ చేయడం చాలా ఉచితం. లేకపోతే మనం అనవసరంగా వేరే ఆకులు తెస్తే వేరే వైరస్లు తెచ్చుకున్నట్టు అవుతుందేమో, అది కూడా చూసుకోవాలి. అలా చేద్దాం తప్పకుండా. చాలా ధన్యవాదాలు సార్. మీరు అన్నట్టుగా PDF వెంటనే పెట్టండి, మనం అందరికీ సర్క్యులేట్ చేద్దాం. మంచి విషయాలన్నీ త్వరగా పంచుకుందాం. శ్రీ మహాగణాధిపతి నమః. సభకు నమస్కారం. రవీంద్రనాథ్ గారు ఒక చిన్న కథతో స్టార్ట్ చేశారు, వంశీ గారు అది కంటిన్యూ చేశారు. సో చాలా బాగుంది. ఆ కథకి కొంచెం నేను యాడ్ ఆన్ ఇస్తూ ప్రారంభిస్తాను. సభకు నమస్కారం. ఇప్పుడు ఆయన గణపతి దేవరుడు రాస్తా ఉన్నారు, వ్యాసులు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క టైంలో ఆయనకి వినిపించేది కాదట పాపం గణపతి దేవుడికి. ఎందుకు వినిపించట్లేదా అని చూస్తే అక్కడ సరస్వతి అమ్మవారు, ఇది ఎక్కడంటే యాక్చువల్గా అంటే నాకు తెలిసింది మన బద్రీనాథ్ కేదార్నాథ్ ఏదైతే చార్ధామ్ యాత్ర చేస్తామో బద్రీనాథ్కి 12 కిలోమీటర్ల దూరంలో మన మానా బార్డర్ ఉంది, బిట్వీన్ టిబెట్ ఆర్ చైనా ఆర్ ఇండియా మధ్యలో. ఆ మానా బార్డర్ దగ్గర అక్కడ సరస్వతి నది అక్కడ ఉంది. అక్కడే భీముని యొక్క పాదాలు కూడా ఆయన స్వర్గాధిరోహణ చేసినప్పుడు ఆయన వెళ్తున్నప్పుడు ఆయన పాదాలు కూడా పడ్డ దాడలు అవన్నీ ఉన్నాయి. నేను 4 ఏళ్ల క్రితం వెళ్ళడం జరిగింది, అప్పుడు చూడటం జరిగింది. అక్కడ వేదవ్యాసుల వారి గుడి గణపతి దేవర రాస్తా ఉంటాము, అదంతా స్టోరీ వాళ్ళు చెప్తారు. సో ఆ స్టోరీలో భాగంగా ఈయనకి రాస్తా ఉంటే డిస్టర్బెన్స్ వస్తే, ఏం డిస్టర్బెన్స్ ఇది అంటే సరస్వతమ్మ గలగలా గలగలా వెళ్తా ఉందంట, సౌండ్ చేస్తానే ఉంది. రాత్రి ఇప్పుడు ఆ సౌండ్ ఎక్కువైంది. ఎక్కువ గణపతి అన్నట్ట, అమ్మ నువ్వు కొంచెం గమ్మునుండమ్మని రాసుకోవాలి అన్నట్ట. అందుకని అక్కడ సరస్వతి ఇక అక్కడి నుంచి అంతర్ధానం. మనకు తర్వాత సరస్వతి నది కనపడదు. సరస్వతి అమ్మవారు అక్కడి వరకే వచ్చారు. ఆ తర్వాత ఇంకా అంతర్వాహినిగా వెళ్ళటం జరిగింది. దాని వల్ల కూడా ఆయనకి ఇందాక వంశీ గారు చెప్పారు, అట్లా ఆయనకి ఆ దురదలు రావటము, లేకపోతే ఇప్పుడు స్నానం చేయడానికి లేదు, అక్కడ సరస్వతి నది ఉంది, అదే అక్కడ ఆవిడ ఆగిపోయింది, వీళ్ళకి అందుబాటులో లేదు, అందువల్ల అలా జరిగిందని కూడా ఒక ఉపమానం అక్కడి వాళ్ళు చెప్తారు. ఇది నాకు తెలిసిన విషయము. సో మేబీ ఇది తప్పు కావచ్చు, బట్ ఏదో అదే కలోకియల్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. సో అక్కడ మానా బార్డర్ లో ఉంది, వాళ్ళు స్పెసిఫిక్ గా వాళ్ళు అంటారు ఇక్కడే గణపతి దేవుడు రాశాడు, వేదవ్యాసులు వారు చెప్పారు అని. అది అక్కడ పౌరాణిక చరిత్ర. లేకపోతే చిన్నగా నేను మన సబ్జెక్ట్ లోకి వెళ్తా, అంటే సబ్జెక్ట్ అంటే ఎక్కువ సబ్జెక్ట్ చెప్పను స్వామి. ఇప్పుడు అసలు జ్యోతిష్యం యొక్క ప్రయోజనం ఏమిటి? మనం జ్యోతిష్యాన్ని
ఎందుకు లింక్ చేస్తున్నాము? జ్యోతిష్య మన పరాశర వారి ప్రకారం జ్యోతిష్య ప్రయోజనం యజ్ఞకాలార్థ సిద్ధయే. అంటే జ్యోతిష్యం యొక్క ప్రాథమిక లక్ష్యం యజ్ఞం అంటే మంచి కర్మ, జ్యోతిష్యం అంటే మంచి కర్మ కోసం సమయాన్ని నిర్ణయించడం. సో మంచి కర్మలు సాధించటానికి సిద్ధించటానికి చేసే పనిని జ్యోతిష్యం సంకల్ప బలం చేకూర్చి కృతకృత్యుల్ని చేస్తుంది అని. ఈ మంచి కర్మలు ఎందుకు చేస్తాము? ప్రతికూల కర్మల్ని లేకపోతే బ్యాడ్ కర్మాస్ని, నెగటివిటీని మనలో నుంచి తొలగించడానికి. సో అంటే ఇది ఎట్లా? కర్మని కర్మతోటే తొలగించడం. గుడ్ కర్మాస్ ఆర్ మేడ్ గుడ్ బై బ్యాడ్ కర్మాస్. సో ఇది ఒకటి. ఇది ఎట్లా జరుగుతుంది మనకి? దీనికి ఒక మెజర్మెంట్స్, ఒక టైం ప్రకారం మనం కర్మ చేస్తాం. అంటే కర్మ అంటే యజ్ఞయాగాదులు కానీ యజ్ఞం చేసేది ఒక టైము. సో ఆ టైం ప్రకారంగా మనకు హోరా అని, స్కందత్రయం కానీ దాంట్లో ఇవన్నీ వచ్చినాయి. వచ్చినప్పుడు తిథి అని ఒకటి పెట్టుకున్నాం. తిథి అంటే అదే తిథి రోజు మనం పెట్టుకున్నాం కానీ, కాబట్టి దేవతలకి అదే రోజు జన్మదినం అవుతుంది. ఆ తిథి ప్రకారమే మన జన్మదినాన్ని మనం నిర్ణయిస్తాము. ఇప్పుడు జన్మదినం ఎప్పుడు చేస్తాము? చంద్రమాసంలో జన్మతిథి కలిసి వచ్చినప్పుడు తిథి ప్రవేశం సంభవిస్తుంది. కాబట్టి ఆ రోజును మనం పుట్టినరోజు చేసుకుంటాం. అంటే నక్షత్రానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ తిథికి, జనన మరణాలకి మనం తత్కాల తిథి ఏదైతే ఉందో దానికే మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ప్రకారంగా మనము జన్మతిథిని కానీ వేరేది కానీ నిర్ణయించడం జరుగుతుంది. అందుకనే శ్రీరాముడి జన్మదినం ఎప్పుడు? చైత్రమాసం శుక్లనవమి మధ్యాహ్నం. కృష్ణుడిది ఎప్పుడు? శ్రావణ కృష్ణాష్టమి అర్ధరాత్రి కూడా చేసుకుంటాం. మరి గణేశుడికి ఎప్పుడు చేస్తాము? ఉదయం పూట 12 గంటలకి. ఎప్పుడు? గణేష్ చవితి నాడు చేస్తాము. సో ఆ చవితి నాడు 12 గంటల టైంలో, అంటే నేను అంత గొప్పవాడిని కాదు, ఆయన జాతకం రీడ్ చేసేటంత గొప్పవాడిని కాదు నేను, గణేశుడి యొక్క జాతకం. సో ఆయన చార్ట్ చూస్తే ఏంటంటే గణేశుడికి ఆ టైంలో అసెండెంట్, ఇందాక శాస్త్రి గారు చెప్పారు, స్కార్పియో లగ్నం, అసెండెంట్ స్కార్పియో, జ్యేష్ఠ నక్షత్రం. అప్పుడు ఆ టైము తన్ను వచ్చి ఎక్కడ ఉన్నారు అంటే 3 కన్సిడర్ చేస్తున్నాం ఇప్పుడు మనం స్వామిది. ఏమేంటి అవి? అసెండెంట్, సన్, మూన్. సో అసెండెంట్ వచ్చేటప్పటికి స్కార్పియో జ్యేష్ఠ నక్షత్రం, సన్ వచ్చేటప్పటికి లియో సైన్ సింహ నక్షత్రం అంటే మఘ. తర్వాత రాశి వచ్చేటప్పటికి, మూన్ వచ్చేటప్పటికి తిథి ప్రకారం అయితే చిత్తా నక్షత్రం, విర్గో కన్యా రాశి. ఇలా శాస్త్రి గారు చెప్పారు, ఎప్పుడైతే సూర్యుడిని వదిలి చంద్రుడు కన్యలోకి వస్తాడో అప్పుడు ఈ యొక్క గణేష్ చతుర్థి సంభవిస్తుంది అని కూడా చెప్పారు. సో ఇలా చూసుకుంటే మనము ఇప్పుడు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ గణేష్ లగ్న, గణేష్ తిథి అండ్ గణేష్ అసెండెంట్. సో సన్ సూర్య లగ్నం చూసుకుంటే మఖా నక్షత్రం అనుకున్నాము. మఖా నక్షత్రంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మూనేమో కన్యా హస్త నక్షత్రంలో ఉన్నాడు. హస్త ఇప్పుడు అంటే చంద్ర నక్షత్రానికి వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో స్వామి వారికి మనం చేస్తున్నాం కాబట్టి పూజ. అది హస్త అంటే ఏంటి? అది ఇట్ మీన్స్ ఎలిఫెంట్, ఎలిఫెంట్స్ హ్యాండ్. హస్త మీన్స్ హ్యాండ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. సో ఆ హ్యాండ్ ఏమిటి? ఇప్పుడు ట్రంక్ ని, ఎలిఫెంట్ ట్రంక్ ఏదైతే ఉందో దాన్ని మనం హస్త అని పిలుస్తాం. మన సంస్కృతంలో హస్త అని పిలుస్తాం. అంటే స్వామివారికి 4 నార్మల్ హ్యాండ్స్ ఉన్నాయి. అలా ఉండటమే కాకుండా 5వ హ్యాండ్ ఏమిటి? ట్రంక్, దట్ ఈస్ హస్త. సో హస్త, దట్ ఈస్ వై హస్త నక్షత్ర ఈజ్ రూల్డ్ బై డివైన్ ఎనర్జీ. ఎవరు? సావిత్రి దేవి. సావిత్రి అంటే ఎవరు? సన్. హెన్స్ అందుకే మనం ఏమనుకుంటాం? సూర్యకోటి సమప్రభ అని చదువుతాము. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మూన్ హస్త నక్షత్ర పర్టైనింగ్ టు స్వామి. లేకపోతే కన్యా రాశిలో ఉన్నారు. కన్యా రాశి ఏమిటండి? పృథ్వీతత్వం. అంటే ఇందాక మన చంద్రశేఖర్ గారు చెప్పారు, మట్టితో లింగం మనం స్వామివారిని చేసుకోవాలని. ఎందుకు స్వామివారిని మట్టితో చేయాలి అంటే కన్యా రాశిలో విఘ్నేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి కన్యా రాశి పృథ్వీతత్వానికి చెందింది. దాని లార్డ్ ఎవరు? మెర్క్యూరీ, బుధుడు. బుధుడు పృథ్వీతత్వాన్ని రూల్ చేస్తాడు. పృథ్వీతత్వాన్ని డినోట్ చేయడానికి, సిగ్నిఫై చేయడానికి మనం గణేశుని మట్టితో చేస్తాము.
అదొకటి. తర్వాత సింహం, ఇప్పుడు సన్ సైన్ వచ్చేటప్పటికి సూర్యుడి యొక్క సైన్ సింహం అయింది. లియో అంటే మఘ, పుబ్బ, ఉత్తర, దాంట్లో మఘా నక్షత్రంలో స్వామివారు ఉన్నారు. సో మఘా నక్షత్ర సూర్యుడి యొక్క స్వనక్షత్రం కాబట్టి సూర్యుడు అంటే ఏంటి? ఆత్మకారకుడు. సన్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ది సోల్స్ మేనిఫెస్టేషన్. ఆ టైంలో సోల్ మేనిఫెస్టేషన్ కి ఇది ఒక ప్రతీక అవుతుంది అని. అలాగే మఘా నక్షత్రం రూల్డ్ బై 4 ఫాదర్ అండ్ మదర్. సో ఒకటి అనుభవం, తర్వాత 4 ఫాదర్ మదర్ ని కూడా. ఎందుకంటే గణేశుడికి కారణం ఎవరు? అమ్మవారు పార్వతీదేవి మదర్. సో వీళ్ళని రిప్రజెంట్. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది స్వామి, సంబడి ప్లీజ్ మ్యూట్. సో అందువల్ల గణేశుని మనం ప్రార్థిస్తూ గణేశుని ద్వారా మనం మన యొక్క పేరెంట్స్ ని మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని. ఇంకొకటి కూడా ఏంటి? మఖా నక్షత్రం, మూల, మఖ, ఇవి రిప్రజెంట్ రూల్డ్ బై కేతు. మఖాకి కేతు అధిదేవుడు కాబట్టి కేతు గివ్స్ us the lineage. Hence Lord Ganesha removes the పితృదోషాస్ in the ఆశ్లేష మఘ గంటాతర నక్షత్ర దోష ఆల్సో ఆయన రిమూవ్ చేస్తారనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవి కావటం వల్ల లగ్న అసెండెంట్ అంటే వృశ్చిక కానీ స్కార్పియో కానీ ఇది రూల్డ్ బై మార్స్ కాబట్టి పరాశర మహర్షి వారు ఏం చెప్తారంటే అది 12th ఫ్రమ్ ఆత్మకారక ఈ నవాంశ అవుతుంది కాబట్టి మార్స్ ఉన్న వాళ్ళు దే విల్ బి గణేష్ భక్తాస్. అంటే ఇందాక స్వామి చెప్పారు కదా గణేష్ భక్తులు ఎవరు అంటే మెయిన్ గా బుధుడికి గణేశుడికి అంత దగ్గరి సంబంధం ఉంది. అదే కాకుండా రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనకి ఎందుకు గణేష్ ఎందుకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది? గణేశుడు, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వీరు ప్రత్యక్ష దేవుళ్ళు, అల్ప సంతోషులు. 2 మోదకాలు ఇస్తే తృప్తి చెందుతారు ఆయన. సో ఈ మోదకాలు ఇవ్వటంలో కూడా ఒకటి ఉందండి. అంటే ఇప్పుడు రేపు మనకు పూజ చేసే వాళ్ళు ముఖ్యంగా తులా వృశ్చిక రాశి వారైతే గనక వాళ్ళు మోదకాలు గనక తప్పకుండా స్వామివారికి కుడుములు నైవేద్యం పెడితే మంచి వాళ్ళకి ఏమన్నా ఆబ్స్టికల్స్ ఉంటే, అవరోధాలు ఉంటే అవి తొలగిపోతాయని. అలాగే కర్కాటక రాశి ఎందుకంటే అమ్మవారి ఇది కదా కర్కాటక మూన్. సో మూన్ నక్షత్రం, మూన్ రాశి కర్కాటక కాబట్టి అప్పుడు స్వామి వారికి అపరాజిత పుష్పాలని కూడా ఇస్తే ఆయన అన్ని కోరికల్ని సిద్ధింపచేస్తాడు అని చెప్పి చెప్తారు పెద్దలు. సో నేను ఇంతటితో ముగిస్తాను. అంటే ఇంకొకటి చిన్న చెప్దామని గణేష్ తత్వం ఇది ఆల్రెడీ మన సారు కమలాకర్ సార్ గురువు గారు చెప్పారు ఇది ఆల్రెడీ. ఇప్పుడు గణేశుడికి 5 తత్వాలు ఉన్నాయండి. ఏంటి ఆ తత్వాలు? ఆ తత్వాలు ఎలా వచ్చినాయి? బిగ్ హెడ్, వైడ్ ఇయర్స్, షార్ప్ ఐస్, స్మాల్ మౌత్ అండ్ లార్జ్ స్టమక్. ఏమిటివి? వాట్ డస్ దే ఇండికేట్? ఎందుకు ఇట్లా ఈ రూపం ఉంది మనకి? ఆయన ఎందుకు మనకి ఇలా దర్శనం ఇస్తున్నారు? ఎందుకు మన కోరికల్ని తీరుస్తున్నారు? బిగ్ హెడ్ అంటే దట్ ఈస్ బిగ్ ఎనఫ్ టు అసిమిలేట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ ప్రాసెస్ లైక్ గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ లాగా ఆర్ ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెస్ మన ఐటీ కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఉన్నట్టుగా ఇట్ గెట్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, డిసైఫర్, ఎన్కోడ్, డీకోడ్, స్టోర్, డిసిమినేట్ అండ్ డిస్క్రైబ్. సో మన కంప్యూటర్ లో ఏదైతే ఇన్పుట్ స్టోరేజ్ ప్రాసెస్ అవుట్పుట్ జరుగుతుందో అదంతా ఆ గణేష్ హెడ్ యొక్క ప్రతీక. విత్ మార్వలస్ మెమరీ కార్డ్ అండ్ ఇట్ థ్రోస్ అవే ది అన్వాంటెడ్ ఆర్ నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ నెగటివ్ కర్మాస్ అని బిగ్ హెడ్ యొక్క ప్రతీక. దట్ తత్వాసే. అంటే లార్జ్ స్టమక్. లార్జ్ స్టమక్ ఎందుకండి స్వామికి? హీ గ్రాబ్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అవైలబుల్. ఎందుకు తీసుకుంటాడు ఆయన? లోకంలో ఉన్న డర్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మురికి కానీ అవి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేస్తాడు, ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేస్తాడు. అందుకే మనం ఏం చేస్తాం? వర్షాలు పడ్డాక చాలా కలుపు మొక్కలు పెరుగుతాయి. ఈ మనం పత్రాల సేకరణలో ఆ కలుపు మొక్కలన్నీ తీసేసేసి పంటలు సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నిస్తాం. సో క్లీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సరౌండింగ్. అందుకే ఆయన ఏమి ఇచ్చినా తీసుకుంటాడు, గడ్డి ఇచ్చినా తీసుకుంటాడు పాపం. సో అది లార్జ్ స్టమక్ ప్రతీక. అంటే వైడ్ ఇయర్స్, చెవులు చాలా పెద్దవైనవి. ఎందుకండి? దే ఆర్ వైడ్ ఓపెన్ టు లిజన్ ఈవెన్ మైన్యూటెస్ట్ సౌండ్ విత్ అట్మోస్ట్ అటెన్షన్. సో జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేయాలంటే
శ్రవణం ఒకటి ఇంపార్టెంట్. మనము లిజన్ టు మాక్సిమం అన్నది మేనేజ్మెంట్ ఫండా కూడా ఉంది. కాబట్టి వైడ్ ఇయర్స్ రిప్రజెంట్ దట్. షార్ప్ ఐస్, చాలా చిన్న ఐస్, చాలా చిన్న కళ్ళు, కానీ ఆ ఐస్ యొక్క శక్తి ఏదైతే ఉందో ఈవెన్ అవర్ ఐరిస్ సిస్టమ్, ఆధార్ బయోమెట్రిక్ సిస్టమ్, దే కెనాట్ అండర్స్టాండ్. ఈవెన్ షార్ప్ ఐస్ able to detect, can capture and read and emit right signals for effective communication process. ఇవన్నీ ఒక ఎత్తున ఉంటే ఐదోది చిన్న మౌత్ అండి. అంటే ఏంటి, నాలాగా ఎక్కువ మాట్లాడొద్దు. ఆఫ్టర్ లిజనింగ్ టు మ్యాక్సిమం, రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్, స్పీక్ టు ది మినిమం ఎక్స్టెంట్ పాసిబుల్, దట్ టు ఓన్లీ గుడ్ అండ్ పాజిటివ్ వర్డ్స్ అని నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. అందుకే మనకు మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ లో 50% లిజనింగ్ అంటాము, 25% only speaking, 15% reading, and 10% writing. This is how our management skills also improve because of the puja of Ganesha for Buddhi and Jananam as well as Siddhi ultimately. అని నేను ఇంతతో వివరించాను. ధన్యవాదాలు మూర్తి గారు, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఉపద్రస్త సూర్యనారాయణ గారు ఏమైనా చెప్తారా? అలాగే వెంకటరామ శర్మ గారు. వేరే ఎవరు లేరా చెప్పడానికి సార్? బాబాయ్ నేను మాట్లాడచ్చా? ఒక 2 నిమిషాలు మాట్లాడండి, తర్వాత మాట్లాడతా. శ్రీమాత్రే నమః. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్వాణి సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజు మనకి గణేశ తత్వం, జ్యోతిష అంశాలు అనే టాపిక్ గురించి మాట్లాడమన్నారు. పెద్దవాళ్ళందరూ మాట్లాడుతున్నారు, నేను ఒక 2-3 అంశాలు మాత్రమే చెప్తాను. మనము మిగతా అన్ని పండుగల్లాగా ఈ పండుగని పండుగలాగా చేయకుండా వినాయక వ్రతం లాగా చేస్తాము. అంటే నియమ నిబంధనలు ఎక్కువగా పాటిస్తూ ఉంటాము. వినాయకుడికి పెట్టే పూజ, వినాయకుడికి చేసే పూజలో కూడా పత్రాలు వాడుతూ ఉంటాము. 21 పత్రాలు, ఆ పత్రాల గురించి చెప్పారు. మట్టితో వినాయకుడిని చేయడం అంటే గణపతి ఆకర్షణ తత్వానికి, భూమి తత్వానికి కారణం కాబట్టి అన్న దాంతో, ఇంకా ఆహార విషయాలకు వచ్చేసరికి వాతావరణంలో ప్రస్తుతంలో మార్పులు చాలా ఉంటాయి. వర్షాకాలం ఇప్పుడు ఉంటుంది కాబట్టి తీసుకునే పదార్థాలు ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఉడికించిన పదార్థాలు మాత్రమే మనం ఇప్పుడు తీసుకుంటూ ఉంటాము. అందుకే కుడుములు నైవేద్యంగా పెడతారు. ఆహారాన్ని కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. గణపతి మనకు సూచన ఏం చేస్తూ ఉంటాడంటే ఎక్కువగా తింటే దిష్టి తగిలి పొట్ట పగులుతుంది అనే సూచన మనం గణపతి ద్వారా తీసుకోవచ్చు. ఈ శరీరాన్ని ఈ వాతావరణానికి అనుకూలంగా మనం మార్చుకోవడానికి ఈ వ్రతం చేసుకోవాలి. ఈ 2-3 అంశాలు చెప్దామని చెప్పాను. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా డాక్టర్ ప్రతిభ గారు. సూర్యనారాయణ గారు చెప్పండి. శ్రీ మహాగణాధిపతి నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. జ్యోతిష సభా సరస్వతికి నమస్కారం అండి. పెద్దలందరూ గణపతి తత్వం అవన్నీ చెప్పారు. నేను మన గురువు గారు ఆస్ట్రాలజీకి ఏమిటి కనెక్షన్, వినాయక చవితి అని అన్నారు కాబట్టి నేను ఈ తత్వాల గురించి దాని గురించి వెళ్లకుండా కేవలం నా బుర్రలో పడ్డ 4 మ్యాటర్స్ మాత్రం నేను చెప్తాను. వినాయక చవితి మనందరికీ తెలిసిందే. భాద్రపద మాసం శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఆయన సమస్త చరాచర జీవ దేవగణాలందరికీ అధిపతి. అందుకే ఆయన గణాది గణేశుడు అయ్యాడు. ఇది బాణం. యాక్చువల్గా వినాయక చవితి అనేది ఏంటంటే ఆయన జన్మదినం. ఆయన హస్త నక్షత్రంలో పుట్టాడు, కన్యారాశి. చూడండి విచిత్రం, కన్యారాశి, కన్య డివైన్ మదర్. మన జోడియాకులో ఆమె డివైన్, ఆమె శ్రీమాత. ఎర్తీసైను ఆవిడ ఆ మట్టితో తయారు చేసింది. అది ఏ మట్టి అని, అది కథలు రకరకాలుగా ఉన్నాయి అందులో. ఆ మట్టితో తయారు చేసింది, ప్రాణం పోసింది, అంత బాగానే ఉంది. ఇక్కడ కన్య భూతత్వ రాశి
చూడండి, కనెక్షన్స్ చూడండి. మన పురాణ గాథలన్నీ కూడా ఖగోళంతో ముడిపడి ఉంటాయండి. ఈవెన్ వ్యాసుడు వినాయకుడికి చెప్పాడు అనేది కూడా ఖగోళ తత్వమే తప్ప అది రియల్ స్టోరీ కాదు. వినాయక చవితి నాడు మనం చూసామంటే వెస్టర్న్ హొరైజన్ మీద హస్త నక్షత్రం కన్యా రాశి అస్తమిస్తూ కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు పుట్టినరోజు కరెక్ట్గా ఆ రోజే జరుపుకుంటాం. అలాగే సూర్యుడు మఖలో ఉన్నాడు, అందరూ ముందే చెప్పారు. ఇక్కడ ఆ హస్తలో ఆ చెయ్యి ఎత్తింది ఎలా ఉంటుందంటే అది ఏనుగు తొండం ఎత్తినట్టు ఉంటుంది. యాక్చువల్గా అది ఏనుగు తల, అది ఏనుగు తొండం ఇలా తెచ్చినట్టే ఉంటుంది. అక్కడ ఇది ఆ పెద్ద తల, ఆ పెద్ద రాశి, అది 5 పంచతారాత్మకం హస్త, అది సుపర్ణం అన్నారు ఋగ్వేదంలో దాన్ని. సో ఇప్పుడు ఇక్కడ చవితి చంద్రుడికి వినాయకుడికి చాలా కనెక్షన్ విచిత్రంగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా మనం చూసామంటే ప్రతి చవితి వినాయకుడికి సంకష్టారి చతుర్థి పేరుతో చేసుకుంటూ ఉంటాం మనం ప్రతి చవితి. కానీ ప్రత్యేకంగా మనం ఇప్పుడు భాద్రపద మాసంలో చవితి చేసుకుంటున్నాం. అసలు ఎందుకు ప్రత్యేకంగా ఈ నెల మనకి ఇచ్చారు అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే 5000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి మనం న్యాయంగా. ఈ పండగ ఎందుకు ఇచ్చేసాను చూడండి, కృష్ణుడితో ముడిపెట్టారు తీసుకొనండి. శ్రీకృష్ణుల వారి కాలంలో ఆర్ద్ర నక్షత్రంలో విషువత్తు జరుగుతూ ఉండేది, ఈక్వినాక్స్, మిథున్ రాశి. సో హస్తలో దక్షిణాయనం స్టార్ట్ అయ్యేది, వర్షాకాలం, అన్ని డబ్బులు అప్పుడే స్టార్ట్ అవుతుంటాయి. సో జస్ట్ స్టార్ట్ అయింది, హస్తలో దక్షిణాయనం స్టార్ట్ అయింది, అప్పుడే అమావాస్య ముగిసింది, ఆ చవితి వచ్చింది. యాక్చువల్గా మీరు తీసుకున్నారనుకోండి, ఇక్కడ మొట్టమొదటి పండుగ ఆ రోజుల్లో వచ్చింది. యాక్చువల్గా దక్షిణాయనంలో మొట్టమొదట మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేసింది వినాయక చవితి పండుగ. శ్రీకృష్ణుల వారు దానికోసం అని చెప్పేటారు. ఈ ఏకవింశతి పత్రాలు ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే, ఆ 21 పత్రాలని మీరు గమనించారంటే మనిషి తాలూకా మొత్తం ఆరోగ్యానికి సంబంధించి ఏ జబ్బు ఉన్నా సరే ఆ 21 పత్రాలతో నయం చేసేయచ్చు. అది అక్కడ గొప్పతనం. అందుకోసం వినాయకుడికి అవన్నీ ఇచ్చారు. మీరు చూడండి, ఆ ముళ్ళుతో ఉండే బృహతి పత్రం పెడతాం అక్కడ. యాక్చువల్గా ముళ్ళుతో ఉండేది మనం గుర్తు ఉంటుంది యాక్చువల్గాను, కానీ అది అద్భుతమైన మందు. మెంటల్ డిసీజెస్ అన్నిటికీ అది ఒక అద్భుతమైన మందు. అది అవి ఎక్కడ బృహతి పత్రాలు ఎక్కడ ఎక్కువ పుడుతుంటాయి ఆ ఏరియాలో ఆ మెంటల్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయని అర్థం, వాళ్ళకి పనికి వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏకవింశతి పత్రాల గురించి వచ్చింది కాబట్టి ఒక మాట, ఆ దేవదారు పత్రం అన్నాం మనం. యాక్చువల్గా దేవదారు 2 రకాలు ఉన్నాయి. దేవదారు మనకి హిమాలయాల్లో పుట్టేది, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఈ కొబ్బరి ఆకులు ఈ నెలలాగా వచ్చి పెద్ద కాయలు పుడుతుంటాయి. యాక్చువల్గా ఆ దేవదారు కాదండి మనం వాడవలసింది, చిన్న దేవదారు, అడవి దేవదారు అని చెప్పి మనకి ఇక్కడ మనకి చిత్తూరు జిల్లా అడవులన్నింటిలో కూడా విపరీతంగా ఉంటుంది. తిరుపతి కొండల మీద విపరీతంగా ఉంది. అది కరువు కాలంలో ఆకులు తింటే చాలు కడుపు నిండిపోతుంది. అదొక రీసెర్చ్ చేయవలసిన మ్యాటరు. అవి అక్కడ చిత్తూరు జిల్లాలో పశువులు అన్నీ కూడా మేతకి అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఆకుల్ని ఇష్టపడి తింటాయి ఎక్కువగా. ఏనుగులకి అత్యంత ప్రీతికరమైన ఆకు అది. చిన్నది గోరింటాకులా ఉంటుంది ఆకు. అది ఇదిగోండి, యాక్చువల్గా చూపించాలంటే ఇలా ఉంటుంది అనమాట. అది గోరింటాకులా ఉంటుంది. అది ఇది మనం యాక్చువల్గా దేవదారు ఆకుని మనం అక్కడ ఉపయోగించేది. ఇది చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా అద్భుతమైన ఆకు అండి. ఎనివే ఈ 21 పత్రాలు కూడా ఏంటంటే వీటితో మనిషికి వచ్చే సమస్త డిసీజెస్ని కూడా క్యూర్ చేసేయచ్చు వాటిని ఉపయోగించడం ద్వారా. దానికి సింబాలిక్గా వినాయకుడికి వాటిని పూజ చేయమని చెప్పి అక్కడ అవి చెప్పారు. ఇక్కడ అసలు ఈ చవితి నాడు ఎందుకు ఏమిటి అంటే, మనం తీసుకున్నాం అనుకోండి ఆస్ట్రోనామికల్గా, మనం జోడియాకులో తీసుకోండి 1, 5, 9 రాసులు మనం తీసుకుంటే ట్రైన్స్ అంటాం. అత్యంత శుభస్థానాలు ఇవి. వెస్టర్న్ ఆస్ట్రాలజీలో 120 degrees యాంగిల్ అంటాడు వాడు. ఆ 120 degrees యాంగిల్ అత్యంత శుభమైన యాంగిల్ అది. ఆ తర్వాత నెక్స్ట్ శుభం ఏమిటి అంటే మీకు 60 degree యాంగిల్, సెక్స్టైల్, ఆ తర్వాత సెమీ సెక్స్టైల్, ఈ 3 వస్తుంటాయి. అత్యంత బ్యాడ్ యాంగిల్ 90 degrees, 180 degrees అత్యంత బ్యాడ్, దాని తర్వాత 90 degrees, ఈ 2 యాంగిల్స్ బ్యాడ్. మీరు చవితి నాడు 45 degrees అంటే మీకు 36 నుంచి 48 degrees చవితి నాడు. అష్టమి నాడుకి వెళ్ళాం అనుకోండి 84 నుంచి 96 degrees అష్టమి నాటి యాంగిల్. ఈ 2 కూడా ఏంటంటే మీకు 90 degrees యాంగిల్ అష్టంలో పడుతుంది, 45 degrees యాంగిల్ చవితిలో పడుతుంది. ఇది చాలా ఆబ్స్టికల్స్ క్రియేట్ చేసే కాలం. దానికి తోడు అది వర్షాకాలం. అందుకోసం ఆ రోజుని శ్రీకృష్ణుల వారు అందరికీ కూడా ఈ వినాయకుడి తాలూకా పూజ ఈ రకంగా చెయ్యండి అని చెప్పి, ఇంకేవో ఉన్నాయి అవన్నీ మనం మర్చిపోయి
పూజ ఒకటి మిగిలిపోయింది మనకి. ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యులు వీళ్ళందరూ ఇప్పుడు ఈ వైద్య విధానాలు కాదు కాబట్టి వాళ్ళు డిఫరెంట్గా చాలా చేసేవాళ్ళు. అదనమాట. ఇవి అష్టమి చవితి మంచి తిథులు కావు. అష్టమి జయతిదైనా కొన్నింటికి మంచిదైనా న్యాయంగా అష్టమిని మనం కన్సిడర్ చెయ్యం. అంచేత ఆ రెండు మొత్తం అనమాట. నెక్స్ట్ చవితి, ఆ తర్వాత వచ్చే అష్టమి. సో విచిత్రం ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ మీకు పితృతిథులు ప్రారంభమైపోతున్నాయి. రవికి అక్కడ మకర నక్షత్రంలో దానికి గుర్తుగా. ఇది నాకు ఈ విపత్తుల్ని కాపాడడానికి ఆ వినాయకుడికి జన్మం ఇచ్చారనమాట సింబాలిక్ గా. ఈ వినాయకుడు ఎవరు? విశ్వరూపుడే, శివుడే. ఆయనే ప్రత్యేకంగా ఒక ఇది కాదు. మనకి హిందూ దీనిలో ఏంటంటే ఒక ప్రత్యేక పర్పస్ కి ఒక గాడ్ని మనం క్రియేట్ చేసుకున్నాం. విఘ్నాలు తొలగాలి అన్నాను, అంతే తప్ప మనకి 1000 మంది దేవతలు 33 కోట్ల మంది దేవతలు లేరు. మనకు ఉన్నది ఒకటే నిరాకార స్వరూపుడు. ఆయన్ని మనం మన పర్పస్ కి కావలసినట్టుగా మనం మౌల్డ్ చేసుకుంటున్నాం. విఘ్నాలు నివారణ చేసుకోవడానికి వినాయకుడిని మనం తీసుకొని ఆ రూపంలో మనం పిలుస్తున్నాం. ఇక్కడ ఇదొకటి. ఇప్పుడు విశ్వరూపుడు అని చెప్పుకున్నాం. అందుకోసమే మీరు చూడండి శ్లోకంలో సూర్యకోటి సమప్రభ అన్నారు. కోటి సూర్యులకి సమానం అంట. అంటే ఇప్పుడు మనం ఒక సూర్యమండలంలో ఉన్నాం. ఈ అనేక కోటానుకోట్ల మండలాలు ఉన్నాయి, గ్రహ మండలాలు, ఎన్నో సూర్యులు. వీళ్ళన్నిటికీ కూడా ఈయన అధిపతి. ఈ మొత్తం ఈయన కంట్రోల్లో ఉంది. అందుకోసం మనం మొత్తం ఎంటైర్ జోడియాక్లో ఆ కన్యారాశి ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికి అది దానికి అనంతం కదా, ఇక్కడి నుంచి చూస్తే వెళ్తూనే ఉంటుంది కోటానుకోట్ల మైళ్ళు. సో అక్కడ మనకి ఆయన భర్త అక్కడ ఇచ్చారనమాట కన్యారాశిలో. చూడండి అక్కడ తర్వాత దానికి బుధుడు అధిపతి. బుధుడు యాక్చువల్గా మనకి ఆస్ట్రాలజీ డెవలప్మెంట్ ప్రాసెస్ మీరు తీసుకున్నారంటే రవిచంద్రుడి తర్వాత ఫస్ట్ గ్రహస్థానం పొందింది బుధుడు. జ్ఞానం నేర్పడం మొదలెట్టాడు వేదవ్యాసుడు. వేదాన్ని తీసుకొని వచ్చి మీరు నేర్చుకోండి అని చెప్పి నాకు పంచి అక్కడి నుంచి అందరికీ చెప్పాడు. నేర్చుకోవడం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. నేర్పడం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. గురు శిష్య పరంపరలు ప్రారంభమయ్యాయి యాక్చువల్గా చెప్పాలంటే. దీనికి ప్రూఫ్ ఏంటంటే ఓకే, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అది నా దగ్గర ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీకు జ్ఞానం ఆ బుధుడు అనమాట. అందుకోసం ఇవాళ మనం బుధుడు జ్ఞానకారకుడు అన్నాం. వినాయకుడు కూడా దానికే ప్రతిరూపం. అక్కడి నుంచి తర్వాత వినాయకుడు సూర్యకోటి సమప్రమాణం, అనంతకోటి సూర్యులు పరమేశ్వరుడు హస్తలో జనింపచేసి హస్త నక్షత్రానికి ఉన్న ఏనుగు తొండం రూపాన్ని ఆయనకు అన్వయింపజేసి హస్త నక్షత్రంలో ఉన్న విఘ్ననాశకుడికి ప్రథమ పూజలు కల్పించారు. అది ఒక పాయింట్. ఇప్పుడు హస్త వినాయకుడికి జన్మతార, ఆయనది కన్యారాశి, బుధుడు అధిపతి. హస్త చూసుకోండి, విజ్డమ్, స్కిల్ అండ్ ఆర్టిస్ట్రీ మూడింటికి ఆయన ఆ హస్త నక్షత్రం ప్రతిరూపం. హస్తకి సూర్యుడు అధిపతి. మళ్ళీ చూడండి, హస్తకి సూర్యుడు అధిపతి. అంచేత ఇప్పుడు వినాయకుడికి యాక్చువల్గా మనం ఒక గ్రహం అని ఆపాదించకుండా అన్ని గ్రహాలకి ఎలా ఆపాదిస్తారు అంటే మనకు ఒక శ్లోకం ఉంది, మనకు ఒక మంత్రం ఉంది. ఋగ్వేదం 2వ మండలంలో అనుకుంటానది మనకిదే గణానాం త్వా గణపతికి హవామహే అని చెప్తాం. బ్రహ్మస్పతి అని చెప్పాం ఆయన్ని. ఇప్పుడు బ్రహ్మణస్పతి రూపం ఆయన. ఎవరిని చెప్తున్నారు? ఆ మంత్రాలన్నీ కూడా యాక్చువల్గా బృహస్పతిని ఉద్దేశించి చెప్తున్నారు ఆ శ్లోకాలు. అక్కడ మంత్రాలు చెప్పింది ఎవరు? గృత్సమధుడు అనే మహర్షి, ఆయన చెప్పిన మంత్రాలు అవి బృహస్పతిని ఉద్దేశించి. ఇంటే బృహస్పతి రూపమే గణపతి. బృహస్పతి జ్ఞానకారకుడు. ఆయన దగ్గర అన్ని మొత్తం అందరినీ కూడా బాబు కొట్టుకోకండ్రా తిట్టుకోకండ్రా అని చెప్పి అందరికీ కూడా బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా సమన్వయపరిచి వాళ్ళకి మంచి మార్గం చూపించడానికి వచ్చిన వాడు గురుగ్రహం. సో ఈయన గురువు రూపం. సో ఆ రకంగా ఈయనకి గురువుతో కనెక్షన్. ఏమండి, ఈయన మనం కేతువుగా భావిస్తాం. కేతువుకి అధిదేవత గణపతి. ఏ ఇబ్బందులు వచ్చినా సరే కేతువు జ్ఞానకారకుడు, మళ్ళీ మోక్షకారకుడు. కేతు మోక్షకారకుడు, మోక్షాన్ని ఇస్తాడు. మోక్షాన్ని ఇవ్వాలంటే గణపతిని మళ్ళీ ఆరాధించుకోవాలి. అక్కడ గణపతి ఇది చెయ్యాలి. ఎవరో చెప్పినట్టు చతురావృతి తర్పణాలు ఇవి ఇచ్చి చేస్తే గణపతిని ఆరాధించుకుంటూ ఉంటే ఆ గణపతి ఇది అవుతుంది. అలాగే నెక్స్ట్ హస్త నక్షత్రం చెప్తే రవి కదా, కాబట్టి ఆయన రవికి కూడా అది దేవత అక్కడ ఇండైరెక్ట్ గా. అక్కడ తర్వాత హస్త నక్షత్రం చంద్రుడిది, కాబట్టి చంద్రుడికి అది దేవతే. అక్కడ సూర్యుడికి ఉచ్చస్థానం మేషం, కాబట్టి కుజుడికి అక్కడ అధిపతి ఆయనే. సో ఇలాగ మీరు ఏ ఇది తీసుకున్నా సరే తత్వం మీకు వినాయకుడు తాలూకా అక్కడ ఇది లేక. అందుచేత జాతకంలో ఏ దోషం ఉన్నా సరే రెమెడీ, సింగిల్ రెమెడీ, వినాయకుడిని ఆరాధించండి.
వినాయకుడు తాలూకా ఏవైతే ఈ చతురవతి తర్పణాలు ఉన్నాయో, లేకపోతే వినాయకుడు మంత్ర జపం తీసుకొని మీరు చేయండి, అతి ఈజీగా లొంగిపోతాడు ఆయన. ఆయన ఈశ్వరుడు కంటే కూడా ఆయన ఉబ్బులింగడు అంటే, ఈశ్వరుడు ఉబ్బులింగడు అంటే ఈయన అంతకంటేను ఈజీగా ఇచ్చేస్తాడు వరం. అందుచేత మనం ఏం చేసినా సరే ఈ గణపతిని ఒక్కడనే మనం ఆరాధించితే చాలా అన్నట్టు. ఇంకా మిగతా ఏమీ మనం డిఫికల్ట్ దీనికి వెళ్ళక్కర్లే. గమ్ గణపతి నమః అనుకుంటే చాలు, అన్ని చేసేస్తాడు, ఎవరైనా చేయిస్తేవి. సో ఇలాగా మనకి ఈ ఆస్ట్రాలజికల్ గా ఈ గణపతికి ఏ రకంగా చూసినా సరే చెయ్యొచ్చు. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన జ్యోతిర్వాణికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంతతో ముగిస్తున్నా. ధన్యవాదాలు సార్, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అజయ్ కుమార్ గారు మీరు ఏమైనా చెప్తారా? నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. పెద్దలందరూ కూడా చెప్పారు మంచి మంచి విషయాలు. దాని ద్వారా అంటే నాకు అర్థమైందంటే, నేను పురోహితుడిగా గణపతి తత్వం గురించి గురువుగారు కమలాకర్ శర్మ గారు ఆల్రెడీ నేను వీడియోలో అవి చూశాను. మనకి ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువ కూడా మనిషికి, చంద్రుడికి భూమికి కూడా గురుత్వాకర్షణలో ఏదైతే తేడా వస్తుందో అది మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి కావాల్సిన సదుపాయమే ఈ గణపతి నవరాత్రులు. ఇటువంటి నవరాత్రులు కూడా చక్కగా కూడా అందరూ కూడా గంగణపతి నమః జపం ఎక్కువగా, అంటే నేను ఎక్కువగా కూడా 3-4 మంటపాలకి వెళ్ళినప్పుడు కూడా ఉన్నటువంటి భక్తులతో, అంటే సామాన్య ప్రజలకి ఇవన్నీ కూడా ఇన్ని విషయాలు కూడా తెలియాలి కాబట్టి ఏకవింశతి పత్రాల గురించి కానివ్వండి, అలాగే గంగణపతి నమః జపం గురించి కానివ్వండి, మంచి అంటే జపము దానమే కాకుండా మంచి మంచి పనులు, అంటే మనకి అవసరం లేకుండా ఏసీలు వేసుకోవటం కానివ్వండి, పెట్రోల్ ఆఫ్ చేయటం కానివ్వండి, అంటే ఫ్యాన్లు అనవసరంగా వాడంటే ప్రకృతి సంబంధించి మరి ఇలాంటివి కూడా మనం చేసినా కూడా ఆ శక్తి అనేది మనకి కాపాడుతుంది అని చెప్పేసి ఎక్కువ మందికి కూడా తెలియజేస్తుంటాను. అలాగే ఆడవాళ్ళు కుంకుమార్చన కూడా ఒకరోజు పెట్టుకుంటారు కార్యక్రమం. అటువంటి కుంకుమార్చనలో కూడా మరి ప్రస్తుతానికి ఆడపిల్లలు వాళ్ళ ప్రభావం ఎలా ఉంది, వాళ్ళ పెంపకం ఎలా ఉంది, మన సాంప్రదాయాలు ఎలా ఉండాలి, మరి మన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు తీసుకునేటువంటి ఆహార అలవాట్ల వల్ల కూడా మరి రజస్వల వయసులో కూడా మరి ఎంతో ముందుగా ఉన్నాము. సో ఇలాంటి మంచి మంచి విషయాలు వాళ్ళకి తెలియజేయడానికి ఒక మంచి వేదికగా అనిపించేసి నాకు అనిపిస్తుందండి. సో ఆ విషయంలో ఇంకా మంచి విషయాలు వాళ్ళకి ఏ విధంగా తెలియజేయాలి అని చెప్పేసి నా తాపత్రయం. ఎందుకంటే 5 రోజులు 9 రోజులు అలా పెట్టుకుంటారు. ఇవాళ రేపు ఎలా ఉందంటే గణపతి మరి డీజే పెట్టుకున్నామా, లేదంటే వీకెండ్ పార్టీ చేసుకున్నామా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అలా కాకుండా గణపతి తత్వము, అలాగే జప మహిమ, అలాగే మనకి గరిక ఎందుకు వాడతాము, ఇప్పుడు రామాయణంలో సీతాదేవి కూడా రావణాసుడి దగ్గర రాకుండా కూడా గరికతతోటి మరి నెగిటివ్ ఎనర్జీని దగ్గర రాకుండా కూడా ఆపేసింది, అంత శక్తి ఉంది. వచ్చే భాద్రపద మాసంలో కూడా పితృపక్షాలకి మరి ఇప్పటికి కూడా దర్భ బదులు మనం గరికని వాడుతూ ఉంటాము. అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి గరికని ఎక్కువ వాడుతుంటాము. అలాగే ముఖ్యంగా మనసు ప్రభావం, మనసు అటు ఇటు వెళ్ళకుండా కూడా ప్రశాంతంగా ఉండడానికి గంగణపతి నమః జపాన్ని, ఆ జపం కూడా మరి అందరి భక్తులందరూ కూడా చేయించేసి ఇలాంటి మంచి మంచి విషయాలు చేయడానికి మంచి వేదిక కూడా సామాన్య ప్రజలందరూ కూడా మరి ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పండుగ అని చేసి నా అభిప్రాయం. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఏమనుకోవద్దు అని చెప్పేసి మాట్లాడలేదు. మనం చేయవలసిన పురోహితుల కర్తవ్యాన్ని బోధించారు. మీరు పురోహితం చేస్తున్నారు కాబట్టి మీరు దాన్ని ఆచరించండి, అలాగే అందరికీ చెప్పండి, మంచి విషయాలు చెప్పండి. చాలా చాలా ధన్యవాదాలు అజయ్ కుమార్ గారు. సాయినాథ్ గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. వెంకటాద్రి సమ సంస్థాన బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సారి వల్ల చాలా మంచి ఇంకా చాలా పెద్ద టాపిక్ తెచ్చారు, జ్యోతిష్యం ఇంకా వినాయక చవితి. దీని మీద ఎంత సంవాదన చేస్తే అంత తక్కువ. వినాయక చవితి మనం అనేది ఎప్పటి నుంచి చేసుకుంటున్నాం, ఎందుకు చేసుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం, ఇంకా ఇంతకు ముందు వినాయక చవితి ఉండేనా, దాని మీద నేను కొంచెం పాయింట్ చెప్తాం. ఇంకా గణపతి మీద, గ్రహాల మీద సార్ చెప్పినట్ల వినాయక చవితి అనేది లోకమాన్య తిలకులు స్టార్ట్ చేశారు. ఎందుకు? మన స్వాతంత్రం పోరాడన కోసం ఎప్పుడైతే మన వీర భక్తులు దేశ భక్తులు కలుస్తుండే వాళ్ళు కలవాల. ఎందుకంటే మీటింగ్స్ మీద బ్యాన్ పెట్టారు, వీరులు కలవద్దని, స్వాతంత్ర వీరులు. అందుకోసమే వినాయక చవితి ఒక ఉద్దేశంతో అక్కడ వచ్చి కలవచ్చు. ఇంకా వినాయక చవితి విగ్రహం వెనుక కొంచెం ఒక ప్లేస్ ఉంచుతుండే, అక్కడ వాళ్ళు మీటింగ్ చేస్తుండే.
లోకమాన్య తిలకులు ఎవరు? లోకమాన్య తిలకులు అంటే పెద్ద జ్యోతిష్యులు. వాళ్ళు చాలా జ్యోతిష్యుల గ్రంథాలు కూడా రాశారు. ఇది కూడా మనకు గుర్తుండాలి. నాకు ప్రస్తుతం ఆ గ్రంథాల పేర్లు గుర్తొస్తలేవు, బట్ ఎంఏ సిలబస్ లో మాకుండే, నాకు క్విక్ గా వెళ్తలేవు. అవి నేను కావాలంటే మళ్ళీ వాట్సాప్ చేసేస్తాను. ఇంకా అది కాకుండా వినాయక చవితి, వినాయకుడు వచ్చి కేతు నక్షత్రానికి అది దేవుడు. కేతు నక్షత్రాలు 3 ఉన్నాయి, అశ్విని, మఘ, మూల. ఈ 3 నక్షత్రాలకి వినాయకుడు అధిదేవత అని అంటారు. ఇది మనం జైమిని సూత్రం పరంగా కూడా చూడొచ్చు, పరాశరి పరంగా కూడా చూడొచ్చు. ఇంకా వినాయకునికి మనం సింధూరం ఎక్కిస్తాం. సింధూరం అంటే భగవ అంటే సింధూరం. అది ఎవరికి? కేతుకి పతాక. కేతు అంటేనే పతాక. మళ్ళీ ఇక్కడ కేతునే వచ్చింది మనం చూస్తే. మన జ్యోతిష్యంలో 27 అభిజీతంతో పాటు 28 నక్షత్రాలు. అందులో 2 నక్షత్రాలకు యోని మూషక యోని. ఒకటి పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని, ఇంకొకటి పూర్వాషాఢ, అటు ఒకటి ఉంటది. అయితే ఒకవేళ ఏదైనా ఆ జాతకాలు వస్తే, జాతకులు వాళ్ళ లైఫ్ లో ఉన్న కష్టాలు ఉంటే మనం వాళ్ళకు మూషకుడు అంటే వినాయకునికి వాహనం, వినాయకునికి రిలేటెడ్ రెమెడీస్ చెప్పచ్చు. దాంతో పాటు వినాయకుడికి మనం దుర్వ ఎక్కిస్తాం. దుర్వ అంటే ఆకుపచ్చ కలర్. ఆకుపచ్చ కలర్ అంటే బూధుడు. ఒకవేళ ఏదైనా జాతకునికి బూధుడు కమ్జోర్ ఉంటే, బూధుడు అన్న వీక్ ఉంటే, అప్పుడు మనం వానికి రెమెడీస్ ఇవ్వచ్చు. నువ్వు వినాయకునికి దుర్వ ఎక్కించు బాబు, స్పెషల్లీ ఈ 10-11 రోజులు. లేదా దుర్వ బూధుడు కమ్జోర్ ఉంటే, గోచర పరంగా కూడా బూధుడు వీక్ అయితే, అప్పుడు మనం వాళ్ళకి ఆయుర్వేదిక్ స్నానం నీళ్ళల్లో దుర్వ వేసుకొని స్నానం చెయ్యు అనొచ్చు. ఇంకా మహారాష్ట్రలో చాలా ప్లేసెస్ లో దుర్వ ఎవరికి ఇస్తారు? ఎవరికైతే సంతానం ప్రాబ్లం వస్తుంది వాళ్లకు ఆ దుర్వ అనేది ఇస్తారు. దాంతోని ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది. ఆ దోషం ఎవరికి వస్తుంది? ఎవరు పూజుడు, సూర్యుడు, రాహు స్ట్రాంగ్ అవుతారు, అప్పుడు వాళ్ళు డ్రై అయిపోతారు. ఆ జెంట్స్ కానీ లేడీస్ కానీ వాళ్ళ శుక్రాణులు డెడ్ అవుతా ఉంటాయి. అయితే వాళ్ళ కూల్ చేయతందుకు దుర్వ అనేది ఇస్తారు. అది ఎందుకు దుర్వ అనేది కూల్ చేస్తుంది. అది గణేశునికి ఎందుకు ఇచ్చారు? గణేశుని ఒక రాక్షసుడికి మింగారు. ఆ రాక్షసుడు అసలు చాలా హీట్ ఉండే, అయితే గణేశునికి కూల్ చేయతందుకు దుర్వ ఇచ్చారు. అలాగే మరి దేవునికి సల్లగేస్తే మనం ఎక్కడ? మనమైతే ఇంతే, మనకైతే తొందరగా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా అది కాకుండా గణేష్ చతుర్థి మనం చంద్రునికి చూడమారో చంద్ర దర్శనం తీసుకుంది. ఎందుకు? మనం అంటాం నిందలు వస్తాయి మన పైన, దొంగతనం నింద వస్తాయి. ఇదే కథ మనకి మహాభారతంలో కూడా దొరుకుతుంది. కృష్ణుని పైన కూడా సమంతకమని దొంగతనం చేసిన నింద వచ్చింది. అది ఎందువల్ల? కృష్ణుడు కూడా చతుర్థి నాడు చంద్ర దర్శనం చేసుకున్నాడు. అయితే అందువల్ల నింద వచ్చింది. అయితే ఆ దోషం ఒకవేళ రావద్దంటే మనం ఏం చేయాలి? అలాంటి సమయం మనం రేపు ద్వితీయ బీజ చంద్ర దర్శనం తీసుకుంటే ప్రాంప్ట్ గా మళ్ళీ చతుర్థి చంద్ర దర్శనం అయినా కానీ ఆ దోషం, ఆ ఆరోపణం అనేది మన పైన రాదు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ అలాంటి ఆరోపణలు కూడా వచ్చినా మనం ద్వితీయ చంద్ర దర్శనం తీసుకోకున్నా కొందరు వస్తారు మన దగ్గర, మా మీద ఇలాంటి నిందలు వచ్చినాయి, అప్పుడు మేము ఏం చెయ్యాలి? అప్పుడు మనం జ్యోతిష్య పరంగా చెప్పచ్చు. ఇది ధర్మశాస్త్ర గ్రంథాల్లో రాసుని, నువ్వు లార్డ్ కృష్ణుని వెన్న దొంగ కథలు ఇను, ఆ స్టోరీస్ ఇను, నీపై నుంచి ఈ నిందలు అనేటి వెళ్ళిపోతాయి. మనకి జ్యోతిష్యులకి ఇవి కూడా గుర్తుండాలి. దానితో పాటు గణేశుడు అంటే ఎవరు? సకల విద్య, అన్ని విద్యకి అన్ని జ్ఞానానికి అధిదేవత. దాంతో పాటు మన జ్యోతిష్యులకి సిద్ధి అనేది అత్యంత అవసరం. మనకు సిద్ధి అనేది కావాలా? త్రికాల సిద్ధి, త్రికాల జ్ఞానం అనేది ఉండాలి. మన కలియుగంలో తొందరగా శీఘ్రం సిద్ధి ఇచ్చేటి దేవతలు 2, ఒకటి మహాకాళి అంటాము, ఒకటి గణేశుడు అంటాం, విఘ్నహర్త. వీళ్ళ ఇద్దరు తొందరగా మనకు ప్రసన్నం అవుతారు. మనం వీళ్ళని ప్రాపర్ గా ఆరాధించుతే వీళ్ళకి జస్ట్ మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. అదే గ్రహణ కాలంలో కనుక మనం
అథర్వ శీర్షం లేదా గణపతి మంత్రం ఓం గం గణపతే నమః ఏదైనా ఒక మంత్రం బీజాక్షరంతో ఉన్నది జ్యోతిష్యులను ఫాలో అయితే మనకు సిద్ధి అనేది తొందరగా దొరుకుతుంది, అది తొందరగా సిద్ధం కూడా అవుతుంది. ఇది మన జ్యోతిష్యులకి అందరికీ తెలుసు. దానితో పాటు గణేశునికి ఇప్పుడు వాళ్ళ శరీర అంగం ఎలా ఉంది? పెద్ద చెవులు, చిన్న కళ్ళు, పెద్ద మెదడి, పెద్ద పొట్ట. అంటే ఆ రూపం మనం ఏం నేర్చుకోవాలి? ఒక పెద్ద చెవులు అంటే ప్రతి చిన్న మాట మనం గమనించాలి. ఎందుకు? హిందూ మన జ్యోతిష్యంలో, ప్రశ్న మార్గంలో, శకున శాస్త్రంలో మన చెవులు అనేవి చాలా యాక్టివ్ ఉండాలి. అంటే ప్రతి చిన్న మాటకు మనం గమనించాలి. ప్రతిసారి జాతకుని మనకు జన్మ పత్రికలనే సమాధానం దొరకకుండా శకున శాస్త్రం అనేది కూడా మనకు ఆన్సర్స్ ఇస్తాయి. మన చెవులు, గణేశుని చెవులు పెద్దగా ఉన్నాయి, కానీ మన చెవులు కూడా మనం తక్కువ అంచనా వేయద్దు. మనం కూడా అలాగే చెవులు వాడడానికి ప్రయత్నించాలి. గణేష్ కళ్ళు చిన్నగా ఉన్నాయి, బట్ ఏనుగు కళ్ళకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి వస్తువు 10 times పెద్దగా కనిపిస్తుంది. అలాగే మనం ప్రతి ప్లేస్, ప్రతి వాక్య గమనించాలి. ఎప్పుడైతే జాతకుడు మన దగ్గర వస్తారో అతని బాడీ లాంగ్వేజ్, అతను ఎంటర్ అయ్యే పొజిషన్, అతను కూర్చునే విధానం, అతను అడిగిన తర్వాత క్వశ్చన్ అడిగిన తర్వాత మన కళ్ళ ముందట ఏం ఇంకా ఏదైనా శకునం నడిచి వస్తుంది, అది కూడా మనం చూడాలి. ఇంకా పెద్ద మెదడి. ముందటి కాలంలో రాజులు ఎవరైతే సంతానులు ఉంటుండే వాళ్ళకి వాళ్ళ వారసులు నియుక్తి చేసేది ఉంటే వాళ్ళు ఏనుగుకు తుండంలో మాల ఇచ్చి రాజ్యంలో ముఖ్య మనుషులకు కూర్చోబెట్టి ఏనుగుతోని కరెక్ట్ పర్సన్ కి సెలెక్ట్ చేపిస్తుండే రాజు. ఎందుకంటే ఏనుగుకి భూత భవిష్య వర్తమానం చూసే జ్ఞానం ఉంటుంది. అదే మనం జ్యోతిష్యులకి ఉండాలి. అదే మనం కూడా మన బ్రెయిన్ అలాగే యాక్టివ్ ఉంచాలి. దానితో పాటు పొట్ట పెద్దగా జ్యోతిష్యులు అనేది వాళ్ళ దగ్గర జాతకులు వచ్చి కొన్ని అన్ని చెప్తారు, కొన్ని చెప్తారు, కొందరు ఏం చెప్పరు. అవి చెప్పిన తర్వాత మనం మన దగ్గర వరకే ఉంచుకోవాలి. జాతకుడు ఇంకా జ్యోతిష్యుల మధ్యల సంవాదన వీలైనంత వరకు బయట రివీల్ చేయొద్దు. చేసినా కానీ పేర్లు రివీల్ చేయొద్దు. పేరు అస్సలకి లోకడి. ఎందుకంటే నమ్మకం చేసి వాళ్ళు చెప్తారు, అది మనం నేర్చుకుంటాం. దానితో పాటు గణేశుడు అకారం, ఉకారం, మస్తక, మకారం. గణేశుని కూర్చునే విధానం, కాళ్ళు ఎప్పటికీ రెడీ ఉంటాయి. ఇట్లా ఆసనం, పద్మాసనంలో ఉండాలి. అవి ఎలా ఉంటాయి? అవి డైరెక్ట్ ఇమీడియట్లీ క్విక్ గా లేవడానికి ఉంటాయి. దాంతో పాటు ఏకైక మోదకం ఉంటది. ప్రతి శుభకార్యం చేసిన తర్వాత జ్యోతిష్యుల దగ్గర ఏదో ఒకటి తీసుకొని వస్తారు. ముందటి కాలంలో పండ్లు అవి, అంటే మాకు శుభం దొరకాల, ఫలం దొరకాల, దీనికోసం. అది కాకుండా ఇంకా గణపతికి మనం ఆరాధించుతే మన సిద్ధి అనేది తొందరగా వస్తుంది. దాంతో పాటు బుద్ధి కూడా వస్తుంది, లక్ష్మి కూడా వస్తుంది. ఇంకా నార్త్ ఇండియాలో, ఇంకా సౌత్ ఇండియాలో గణేష్ చతుర్థి నాడు అన్ని నగలు తీసి, డబ్బు తీసి వాళ్ళు గణపతి దేవత దగ్గర ఆరాధించుతారు. మా సైడ్ ఆదిలాబాద్ లో జ్యువెలరీ షాప్స్ లో అందరు వాళ్ళ షాప్ లో ఎంత జ్యువెలరీ ఉంది, కేజీలలో ఉన్నా కానీ ఆ రోజు వాళ్ళు షాప్ లో ఉంచకుండా ఇంటికాడ తీసుకుపోయి పూజ చేసి 1.5 days తర్వాత మళ్ళీ షాప్ లో తీసుకుపోతారు. గోల్డ్ ఎందుకు? గోల్డ్ అనేది గణపతి ఫేవరెట్ ధాతు. ఇంకా అది వస్తుంది గురు ఆధిపత్యం కింద. ఎవరికైనా గురు వీక్ ఉంటే మనం గణపతికి బంగారం ఎక్కి లేదా ఎల్లో కలర్ ఏమైనా దానం చేయి అనొచ్చు. దానితో పాటు మన ఇండియాది నేషనల్ ఫెస్టివల్ అనేది ఏదైతే అంటాం అది మన గణేష్ చతుర్థినే. ఇంకా మన ఈ అష్ట వినాయకులు అనేది మనం ఏదైతే అంటాం అది మహారాష్ట్రలో ఉన్నాయి, అది మనకు కూడా తెలుసు. చాలా దగ్గర అంటే యవత్మాల్ అనేది ఉంది, అక్కడ చింతామణి గణేష్ ఉంది, బావిలో ఉంది ఆ గణపతి. దానితో పాటే గణపతి గురించి చాలా గ్రంథాల్లో చాలా ఉంది. ఇప్పుడు జ్యోతిష పరంగా ఇంకా 2 పాయింట్లు చెప్తాను. ముహూర్త చింతామణి. ముహూర్త చింతామణి మనం ఎక్కడ ఉంటే ఫస్ట్ పేజ్ దాని మీద గణపతిదే ఉంటది ఫోటో. ముహూర్త గణపతి, గణపతి పేరు మీదనే మనకు కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇంకా అందులో ఇవన్నీ ఉన్నాయి మనకి, గ్రహాలు, నక్షత్రాలు, రాశుల గురించి. ముహూర్త చింతామణి రాశి గణేష దైవయజ్ఞం, మన దైవయజ్ఞాల గురించి కూడా లిస్టులు దొరుకుతాయి. కొంచెం ఎక్కడనో పేర్లు చెప్పట్లే, వెనక ముందటైతే క్షమించాలి. దానితో పాటు ముహూర్త చింతామణిలో మనకు అన్ని రకాలైన ఇది ఉంది. చింతామణి అంటేనే మనకు ఫస్ట్ గణేశుడు మధ్య వస్తాడు. అన్ని చింతకి
సమాధానం విఘ్నహర్తుడు గణేశుడు. దాంతో పాటు గణేశుని పేరు మీద మనం మూర్త చింతామణి అయింది, మూర్త గణపతి అయింది, జ్ఞానమైంది, భక్తి అయింది. దాంతో పాటు మోక్షం కూడా కలిగించుతారు. మోక్షం ఎలా? ఇవన్నీ మనం ప్రాపర్ గా చేస్తే ధర్మ అర్థ కామ బాధలన్నిటి వెళ్ళిపోతాయి, మోక్షం దగ్గరికి తీసుకుపోతాయి. ఇప్పుడు మనం గణేశుని మీద ఎక్కిచ్చేటి ఏంటి? దుర్వా, పత్రి, సాగవాన పుష్పులు, కొన్ని ప్లేసెస్ లో షమ్మి వృక్షాలు. ఇవి ఎందుకంటే ముందటి కాలంలో కూడా లోకమాన్య తిలకులకు ముందు కూడా ఇవన్నీ ఇంట్లో గణపతి పూజ చేస్తుండే. అప్పుడు ఇవన్నీ ఇంట్లో ఎక్కిస్తుండే. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ తీసుకుపోతుండే? ఒక బావిలో లేదా చెరువులో. ఏం సువిధాలు ఉన్నాయో దానికి విషయం. దాంతో ఏమైతుండే? ఆ ఏరియాలో వాటర్, పొల్యూటెడ్ వాటర్ అనేది క్లీన్ అవుతుండే. ఎందుకు? ఆషాఢ మాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఈ మాసాలన్నీ వర్షకాలంలో చాలా వానలు పడతాయి. ఆ వానల వల్ల వాటర్ అనేది పొల్యూటెడ్ అవుతుంది. ఆ పొల్యూషన్ కి క్లీన్ చేయతందుకు ఆయుర్వేది పరంగా ఈ 21 పుష్పాలు, ఆకులు మనం ఏవైతే గణపతికి ఎక్కిస్తాం అవి క్లీన్ చేస్తాయి రివర్కి, మొత్తం నదులకు, బావిలకు. అది కూడా మనం చూడాలి. ఇది మెడికల్ ఆస్ట్రాలజీకి రిలేటెడ్ వస్తుంది. దాంతో పాటు ఇప్పుడు శ్రీ మేడం చెప్పారు, మనం ఉడకబెట్టినవి, ఫ్రై చేసినవి తినకుండా, ఈ ఇడ్లీ ఎట్లా బాయిల్ మీద ఉడకబెడతాం, అలాంటి ఉడకబెట్టినవి ఎందుకు తింటాం? ఎందుకంటే ఆషాఢ, శ్రావణ, భాద్రపదం ఈ కాలంలో మన జఠరాగ్ని అనేది చల్లగా ఉంటుంది, అన్ని డైజెస్ట్ చెయ్యలేదు. అలాంటప్పుడు మనకు జఠరాగ్ని చల్లగా ఉండటం వల్ల, వేడి ఉండడం వల్ల మనం ఇలాంటి ఫుడ్ తీసుకోవాలా. జఠరాగ్ని తక్కువ అగ్నిలో కూడా అవన్నీ మనకి డైజెస్ట్ చెయ్యాలి. ఈ పరంగా గణపతి ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేస్తాం. అదే కాకుండా ఇంకా డీటెయిల్లో కావాలంటే జ్ఞానేశ్వరిలో, దాసబోధంలో, అది కాకుండా ఇంకా ఏకనాథి భాగవత్లో, సాయి చరిత్రంలో, ఉద్ధవ్ గీతలో, భావార్థ రామాయణంలో, గజానన్ మహారాజ్ పోతీలో, అన్నిట్లో స్టార్టింగ్ కి వందించేది గణపతికే. గణపతి అనేది ఎందుకు? అన్ని విఘ్నాలకి సకల కారకుడు. దీంతో పాటు నిన్న వాణికి విరామం ఇస్తాను. ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే క్షమించండి. చాలా చాలా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సాయినాథ్ గారు, బాగా చెప్పారు. ఇది సార్వజనిక అంటే సామూహికంగా చేసేది లోకమాన్య తిలక్ ఆరంభించాడు. అంతకుముందు చాలా ఏళ్ల నుంచి మనకు తెలియని అనాది కాలం నుంచే గణపతి పూజ ఇంట్లో చేసుకునే వాళ్ళం. సమాజంలో అందరూ చేసేది మాత్రం ఆయన తిలక్ గారు మొదలు పెట్టారనే అన్ని చోట్ల కథ ఉంది. చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు కటకం వెంకటరామ శర్మ గారు, గురువు గారు. అయ్యా నమస్కారాలు, పెద్దలందరికీ నమస్కారాలు. వినాయక చవితికి ముందుగా ఈ చర్చ జరగడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. చెప్పవలసిన విషయాలన్నీ పెద్దవాళ్ళు చాలా చక్కగా వివరించి చెప్పినారు. నేను కాస్త వాటిల్లోంచి కాస్త విరామం పొందేటట్టుగా మాట్లాడతాను, తమరు అనుగ్రహిస్తే. మా చిన్నతనంలో కేవలం ఇందాక మీరు అన్నట్టు మన ఇళ్లల్లో మాత్రమే జరుపుకునేవాళ్ళు. ఈ సామూహికంగా చౌరస్తాలలో విగ్రహం పెట్టడం అనేటటువంటిది లేదు. ఈ చౌరస్తాలో విగ్రహం పెట్టడం అనేది ఇందాక మనకు వారు మిత్రులు సాయినాథ్ చెప్పినట్లు, బ్రిటిష్ వాళ్ళు ఈ సమావేశాలు జరుపుకోవడానికి ఆటంకపరుస్తున్నారని చెప్పి, ఓహో ఇలాంటివి అయితే ఇబ్బంది లేదు, పూజా కార్యక్రమాలు అయితే ఇబ్బంది లేదులే అంటారని ఆ పూజా కార్యక్రమాల మిషతో అందరినీ అక్కడ సమకూర్చి సమావేశాలు జరిపి జాతీయ ఉద్యమానికి సంబంధించినటువంటి బోధ చేయడం అనేటటువంటిది తిలక్ చేపట్టినటువంటి పని. సరే, అవన్నీ తర్వాత అంశాలు పెట్టుకుంటే, మన ఊళ్ళల్లో కొద్ది మంది ఇళ్లలో మాత్రమే ఈ వినాయక చవితి అనేది చేసేవాళ్ళు. మేము ముందుగానే చెరువు దగ్గరికి వెళ్ళి ఒండు మట్టి, బాగా వెన్నలాగా ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చేవాళ్ళం. ఏది వర్షాలు తక్కువగా ఉంటే. ఒకవేళ వర్షాలు పొంగి చెరువు అంతా నిండిపోయింది అనుకోండి, ఆ ఒండు మట్టి దొరకదు మాకు. అప్పుడు రేగడి నేలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చేవాళ్ళం. దాంట్లో రాయి లేకుండా మంచిగా శుభ్రం చేసి, ఎలాగో ఒండు మట్టి అయితేనేమో వెన్నలాగా ఉంటుంది, దాన్ని తెచ్చి
కొద్ది ముందు రోజుల ముందే తెచ్చి పెట్టుకొని, దాంతో పాటు బావుల దగ్గర మాకు ఈ గురివింద తీగలు ఉండేవి. కాబట్టి ఆ గురివింద గింజలు తెచ్చేవాళ్ళం. బాగా ఏరుకొని వస్తే అవి మేము తీసుకొని రాగానే మాకు ఊళ్ళో బత్తులు, కంసాలి బత్తులు కూడా మాకు ఇవ్వండి అవి అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గురివింద గింజ మాసం ఎత్తు, గింజ ఎత్తు అనేటటువంటి దాన్ని తూకంగా వాడతారు. బంగారాన్ని కొలవడానికి ప్రమాణంగా ఉపయోగిస్తారు. ఆ రకంగా గింజలు తెచ్చిపెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అది కన్ను పోలి ఉంటుంది. ఆ గింజ కొంత నలుపు ఉంటుంది, కొంత ఎరుపు ఉంటుంది. కాబట్టి అది కన్నులాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మట్టిని తీసుకొచ్చి దాన్ని చక్కగా పెద్దలు చెప్పినట్టు పనసాకు కానీ లేకపోతే గుమ్మడాకు కానీ పెద్ద ఆకు పెట్టి దాని మీద ఈ మట్టితో విగ్రహాన్ని పిల్లలు చేసుకునేవాళ్ళు. ఆ చేసేటప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆ పెద్ద పొట్ట, ఏనుగు తొండం, పెద్ద చెవులు, దానితోటి అనుకూలంగా ఉండే ఎలుక, దానికి సంబంధించి తగిలించి ఇలా ఒక విగ్రహాన్ని తయారు చేసేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మా నాన్నగారు చెప్పింది ఏంటంటే ఇదన్నీ వ్యవసాయానికి సూత్రం, వ్యవసాయానికి సంబంధించినటువంటి దేవుడు. ఆయన బాణ లాంటి పొట్ట, చాటల లాంటి చెవులు, ఇవన్నీ కూడా మనకు సంకేతం అలా కనిపిస్తుంది. ఇవి దేనిని అణచడానికి ఈయన దేవుడు అంటే ఆయన ఒకటే అన్నాడు, ఎలకలే ఎక్కువగా పంట నష్టం కలిగిస్తాయి అని చెప్పిన సూత్రం. మనకి ఆధ్యాత్మికత అంతా పక్కకు పెడితే ఇప్పటికీ చూడండి, వరి పంట వచ్చిందంటే మోర్ దాన్ 10% ఎలుకల పాలవుతుంది. అందుకోసం మనం పాములను కొట్టకుండా ఉండాలి పొలంలో. నేను చెప్పేవాడు, పాములు కనబడితే దండం పెట్టి పక్కకు జరగండి, అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవి ఎలకలను హాయిగా తింటాయి. అందుకే ఆయనకు నాగ యజ్ఞోపవీతాన్ని కూడా తగిలించాం ఈ ఎలుకల్ని అణచడానికి ఆయన. కాబట్టి ఈ రకంగా వ్యవసాయానికి సంబంధించిన, మేము పూర్తిగా వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నాం అనుకోండి. తర్వాత ఇందాక పెద్దలు చెప్పినట్టు 21 ఏకవింశతి పత్రి కూడా తీసుకొచ్చేవాళ్ళం. చాలా వరకు రేగు ఆకులు తెచ్చేవాళ్ళము, జామ, దానిమ్మ, ఇవి మనకు బాగా అందుబాటులో ఉండు, ఉమ్మెత్త, ఈ మారేడు, జిల్లేడు, ఇవన్నీ కూడా తీసుకొచ్చేవాళ్ళం. ప్రత్యేకంగా వెళ్ళి అవి పొలాల్లో వెతికి అక్కడక్కడ ఉన్నటువంటి ఎన్ని వీలైతే అన్ని. మాకు తెలవని, ఇప్పుడు మీరు దేవదారు అన్నారు, ఆ దేవదారు ఎక్కడుందో మాకు దొరకలేదు, మేము ఎన్నడూ తెచ్చరగం చెబుతున్నాను. అలాగే కొన్ని ఆకులన్నీ తెచ్చి గణపతి పూజ చేసేవాళ్ళం. అయితే ఇందాక మిత్రులు చెప్పినట్టు ఆనాడు చవితి చంద్రుడిని చూడరాదు అనే ఒక నియమం ఉండేది. సాయంత్రం అయితే సరే అందరు తలుపులు వేసుకొని బిర్రు కూర్చునేవాళ్ళు, ఊళ్ళో వాడు ఒక్కడు కూడా బయటికి రాకపోయేవాళ్ళు. కానీ కొంతమంది ఆకతాయి పిల్లలు ఉండేవాళ్ళు, ముఖ్యంగా అన్యమతస్థులు. మా ఊళ్ళో సగం మంది వాళ్ళే ఉన్నారు. వాళ్లకు ఏమిటి అంటే ఈ మన ఇళ్లలో జరిగేటటువంటి ఈ వేడుకలో ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతారు. ఈ ఉండ్రాళ్ళు వాళ్ళు తినాలి. పైగా ఆ రోజు ఒక పెద్ద ఇదేమిటంటే హాస్యకరమైనటువంటి ఆలోచన ఏంటంటే తిట్లు తినాలి అని. ఉండ్రాళ్ళు తినడం కంటే తిట్లు తినడం ఎక్కువ ముఖ్యం అని వాళ్ళ తిట్లు తినడం కోసం వచ్చేవాళ్ళు. మన వాళ్ళేమో తలుపులు వేసుకొని ఉండేవాళ్ళు, చంద్రుని చూడదు. వాళ్ళు వచ్చి రాళ్ళు వేసేవాళ్ళు ఇళ్ల మీద. అప్పుడు రాళ్ళు వేస్తే కానీ మా అమ్మ తిట్టదు వాడిని, ఒరే గాడిద కొడుకులారా అదో ఇదో ఏదో ఒకటి వాడిని తిడితే అప్పుడు వాళ్ళు బాగా సంతోషంగా ఎగురుతుండేవాళ్ళు, నవ్వుతుండేవాళ్ళు. వాళ్ళు ఎంత రాళ్ళు వేస్తే అన్ని ఉండ్రాళ్ళు ఈవిడే విసిరేసేది వాళ్ళకు, పట్టుకొని రాని. వాళ్ళకి అది మహా ఆనందం. చూడండి, ఇప్పుడు ఇవన్నీ సరదాగా చెప్తున్నటువంటి ముచ్చట. ఆ రకంగా సాయంత్రం ఏంటంటే వాళ్ళు హాయిగా ఉండ్రాళ్ళు, వాళ్ళ కోసం అని ఉండ్రాళ్ళు చేసి పెట్టేది ప్రత్యేకంగా, కొన్ని ఇట్లా విసిరేయాలి అని. వాళ్ళు తీసుకొని పోయేవాళ్ళు. సరే, నైవేద్యాలు ఇవన్నీ మామూలుగా, ఇవన్నీ కూడా వాతాపి గణపతి అంటాం ఆయన్ను. ఎందుకంటే వాతాపి అనే రాక్షసుడు ఆయన పొట్టలో చేరితే ఆయన ఇలా చేత్తో ఇట్లా అనుకుంటే జీర్ణం అయిపోయింది. మరి నిజంగా చెప్పాలంటే ఆ జీర్ణం కావాలంటే అదే చెప్తారు ఇప్పటికీ పిల్లలకి, వాతాపి గణపతి అని. తర్వాత ఇంకొకటి ఏంటంటే యోగ శాస్త్రంలో మనకు మూలాధారంలో ఉండేటటువంటి దేవతగా చెప్పుకుంటాం గణపతి. అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే మనకు ఆ త్యాగరాజ కృతిలోనే తెలుస్తుంది మనకు మూలాధారంలో ఉంటాడు అని. ఆ మూలాధారంలో ఉండేటటువంటి స్వామి ఆయన యోగకారకుడైనటువంటి వాడు, యోగాన్ని ప్రేరేపింపచేసేటటువంటి వాడు. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా
పెద్దలు చెప్పినట్టు, కమలాకర్ శర్మ గారు చెప్పినట్టు అది భూమి ఆకర్షణ శక్తికి సంబంధించినటువంటిది, తర్వాత విద్యుదయస్కాంత శక్తికి స్కందుడు సంబంధించినటువంటిది, ప్రకృతి స్వరూపము, ఇవన్నీ వాస్తవం. అయితే ఇవన్నీ వాస్తవాలకు తోడుగా ఖగోళంలో మనకు గణపతి ఆకారంలో నక్షత్రాలు కనిపించడం అనేటటువంటిది ఈ రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు కనిపిస్తుంది మనకు. ఎప్పుడన్నా గమనించారో లేదో మీరు ఒకసారి, నేనైతే చాలాసార్లు గమనించాను, ఎందుకంటే మా నాన్నగారు చూపించారు కాబట్టి. ఉత్తరం వైపు మనకు ధ్రువ నక్షత్రము సప్తర్షి మండలాన్ని ఉన్న తర్వాత యువతల ప్రక్కకు మనకు తూర్పు వైపుగా ఉదయిస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఒక మండలం ఉంటుంది. దానికి చక్కగా తొండము వచ్చినట్టు, తల మీద ఒక చుక్క, తొండం దగ్గర ఒక చుక్క, పొట్ట దగ్గర ఒక చుక్క, పాదాల దగ్గర ఒక చుక్క, మూషికం దగ్గర ఒక చుక్క, ఇవన్నీ చుక్కలు కలిపితే మనకు ఒక వినాయక రూపం ఏర్పడుతుంది. ఇది వినాయక రూపం ఇలా ఏర్పడడం అనేటటువంటిది ఆ రోజు ఆయన యొక్క సవితిగా చెప్పుకోవడం జరుగుతుంది. అది మూలాధారమైనటువంటి ఆ రూపం రావడానికి కారణం. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా మన ఇంట్లో గణేశుడి పూజ జరుపుకునేటప్పుడు మన ఇంట్లో పుస్తకాలన్నీ కూడా ఆయన దగ్గర పెడతాం. చదువు బాగా వస్తుందిరా అంటారు. చదువు బాగా రావడానికి కారణం ఆయనకు అసలు పెళ్ళేమిటి, దేవుళ్ళకి పెళ్ళేమిటి, సిద్ధి బుద్ధి ఆయన భార్యలట. భార్య అంటే అనుసరించేవాడు భార్య, అనుసరించేవాళ్లే భార్య. కాబట్టి అనుగామి అని చెప్పుకుంటాం కదా మనం. కాబట్టి ఆయనను అనుసరించేది బుద్ధి సిద్ధి. బుద్ధి అనుసరిస్తుంది, దాని తర్వాత సిద్ధి వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక విషయం సిద్ధించాలంటే బుద్ధి రావాలి. బుద్ధి రావాలంటే గణపతిని పూజ చేయాలి. గణపతిని ఇంకొక మాట కూడా చెప్తారు మన దగ్గర అందరూ, గమ్మన ఊరుకోరా అదే అయిపోద్ది అంటారు బాగా చిక్కులు వచ్చినప్పుడు. ఈ గమ్మన ఊరుకోవడం ఏంటి? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే గమ్ అని ఊరుకోండి. గమ్ అనే ఒక మంత్రము అద్భుతమైనటువంటి మంత్రం. అది గమ్ గణపతి నమః మొత్తం మంత్రం చెప్పక్కర్లేదు. మంత్రం చెప్పడానికి నేను మంత్రాన్ని అనుష్ఠానం చేసిన వాడిని కాను. కానీ నాకు తెలిసింది గమ్ అని కూర్చుంటే గమ్మున కూర్చో అదే పని అయిపోద్ది. అంటే గమ్మున కూర్చో అంటే చేతుల దగ్గర పెట్టుకుని కూర్చోమని కాదు అర్థం. గమ్ అని అనడం ద్వారా గణపతిని ఆరాధించినట్లయితే ఆయన మిగతా పనులన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన విఘ్నాలను కలిగించేవాడు ఆయనే. కమలాకర్ శర్మ గారు చెప్పినాడు, విఘ్నకర్త్రే నమః విఘ్నహంత్రే నమః. కనిపించేవాడు ఆయనే, పోగొట్టేవాడు ఆయనే. కాబట్టి ఆ గమ్ అని ఆయన అంటే ఆయన మిగతా సంగతి ఆయన చూసుకుంటాడు. ఇంకేం మనకి ఏ అడ్డాలు రావు. ఇది ప్రధానమైనటువంటిది. ఇక చంద్రుడిని చూడకపోవటం, శమంతకమణి కథలో కూడా మనకి ఈ విషయం చాలా స్పష్టంగా ఇందాక పెద్దలందరూ చెప్పినటువంటి జ్యోతిష అంశాలు అక్కడ మనకు కృష్ణుడు బయలుదేరి వెళ్ళగానే అక్కడ ఎవరైనా ప్రసేనుడు వెళ్ళడము, సింహం అతన్ని తినడము, ఆ సింహం అతన్ని ఆ శమంతకమణిని తీసుకుని వెళ్ళడము, అది కన్య దగ్గర ఉంచడము. చూడండి ఇక్కడంతా మనకు కనిపిస్తున్నాయి, రాసులు కనిపిస్తున్నాయి. సింహము, కన్య, మణి. ఈ మణి అనేటటువంటిది మనం దాన్ని ఒక శక్తిగా ఎనర్జీగా తీసుకున్నట్టయితే ఆ ఎనర్జీ కోసం ఈ కృష్ణుడు రావడం, దాన్ని తీసుకురావడం, మళ్ళీ అందరికీ ఉపయోగపడేటట్టు దాన్ని ఇవ్వడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఈ ప్రతి అంశంలో కూడా, ప్రతి కథలో కూడా మనకు ఒక ఆస్ట్రాలజీని చెప్పబడుతుంది అనేది మనం గమనించుకోవాలి. ప్రతిదీ ఒక సంకేతంగా చెప్తున్నారు. దేవుడి యొక్క రూపాన్ని ప్రతి ఒక్కడు విమర్శించడానికి మనగాళ్ళు. ఆ ముఖం ఏంది, నిన్ననే ఒక వీడియో ఏదో చూశాను, ఇక వాడి నోటికి వచ్చింది, ఆ వేణు తల ఏంది, ఈ పంది ముఖం ఏంది, ఆ కోతి ఏంది, ఈ కుక్క ఏంది, ఏమి వాడికి ఏమి తెలుసు? మన వాళ్ళు ప్రతి శాస్త్రాన్ని సంకేత రూపంలో చెప్పారు అనే విషయం తెలియాలి ముందుగా. తారా శశాంకం కథ చదవగానే అది ఒక బూతు నాటకంలాగా కనిపిస్తుంది. అందులో చంద్రుడు గురుపత్ని దగ్గరికి వెళ్ళినట్టు, బుధుడిని కన్నట్టు చెప్తారు. ఏమిటయ్యా ఇది కథ? జనం వినోదం కోసం చెప్పేదా? కాదు. అక్కడ బుధుడు యొక్క గ్రహం ఉత్పత్తి ఎలా అయింది అనేది అంత అద్భుతమైనటువంటి కథ అది తారా శశాంకం. అందులో ఒక తార, ఆ తార ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడి దగ్గరికి గురువు దూరంగా వెళ్ళినప్పుడు, చంద్రుడు సమీపంలో వచ్చినప్పుడు అతి చిన్న గ్రహమైనటువంటి బుధుడు బయటకు వచ్చింది. అందుకే బుధుడు ఎప్పుడూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతి దగ్గరగా తిరిగేటటువంటి గ్రహం ఏదంటే బుధుడే. ఇక్కడ మనకు చాలా విషయాలు ఇందులో తండ్రి కొడుకు అనగానే వాళ్ళు శత్రువులు
అనేటటువంటి రూపం. సూర్యుడికి శని శత్రువు అట, గురువుకు బుధుడు శత్రువు అట. ఇవి ఒక సాంకేతికాలు. ఈ సాంకేతికాలను మనం అర్థం చేసుకోవడానికి శాస్త్రం తెలియాలి తప్ప ఊరికనే ఈ తారాశేషంకల్ నాటి నాటకాలను చూసో, లేకపోతే ఈ మిగతా వరాహావతారం గురించి చెప్పేటటువంటి వాటి గురించో ఇవన్నీ చూసి అవేవో పిచ్చి కథలుగా అనుకుంటే మాత్రం పొరపాటు. వాటన్నిటికీ సాంకేతికమైనటువంటి, ఇప్పుడు మన పెద్దలు కమలాకర్ శర్మ గారి వాళ్ళ గణపతి గురించి 2 ఎపిసోడ్స్ ఇచ్చారు, ఇంకా 4 ఎపిసోడ్స్ ఇచ్చినా ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక ఎనర్జీస్ గురించి చెప్పగలిగేటటువంటి తెలివితేటలు మనకు ఉండాలి. ఆ రకంగా మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా తెలిసినప్పుడు ఈ గణపతి యొక్క వృత్తాంతాన్ని బజార్లో పెట్టి ఈ రకంగా ఎగరాల్సి, నిన్న కరెంట్ షాక్ కొట్టి 5గురు చనిపోయారంటే ఎంత ఘోరండి. ఏంటి ఇది పరిస్థితి? ఇదో పెద్ద ఉత్సవం, ఇదో పెద్ద ఊరేగింపులు. ఇంట్లో చేసుకోవాల్సిన పూజ అండి ఇది హాయిగా. దీన్ని రచ్చకీడ్చి మనం చివరికి పండగ అంటే దాన్ని ఏమాత్రం కూడా దాని మీద శ్రద్ధాభక్తి లేకుండా చేస్తున్నాం అనిపిస్తుంది. ఇందాక పెద్దలు అన్నట్టు రైతు బారు ఏదో ఆకులు తీసుకొచ్చి పిచ్చి ఆకులన్నీ, వాళ్ళు నిజంగా అంత మొత్తం పిచ్చి ఆకులు అమ్ముతారు అక్కడ. ఆ పిచ్చి ఆకులు తీసుకొచ్చి ఇవే పూజ అనుకొని, ఇదే అమోఘం అనుకొని, ఇవే డ్యాన్సులు అనుకొని, అవే సాయంత్రం పూట మళ్ళీ ఎగురుడు గంతుడు, వెనకాల బీరు బాటిళ్ళు. ఇదే ఆ పండగ. వీటిని మొదలు మనం సంస్కరించాల్సిన అవసరం ఉంది. వచ్చిన వాళ్ళకు చెప్పి, అర్థమయ్యేటట్టు చెప్పి, నాయన ఇలా చేసుకోండి పూజ, ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే ఏదైనా మోక్షం పుణ్యం కాస్త వస్తుంది, విజ్ఞానం తెలుస్తుంది అని, ఇది నాకు తెలిసినటువంటి కాస్త సరదా అంశాలను మీ ముందుకు తీసుకొచ్చాను. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు అన్నగారు. కటకం వెంకటరామ శర్మ గారు ప్రాక్టికల్గా చిన్నప్పటివన్నీ గుర్తు చేసి అందరికీ మరొక్కసారి గణపతికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తు చేశారు. ముఖ్యంగా గమ్మున చాలా చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇది. నిజంగా తెలియదు గమ్మున అంటారు ఏంటబ్బా అని. నిజంగా గమ్ గణపతి ఏనమ నుంచి వచ్చిందని బాగా అర్థమైంది. అంటే మనకి అన్ని మన నార్మల్ జీవితంలో, సాధారణ జీవితంలోకి అన్ని వచ్చాయి మన దగ్గరికి, అవన్నీ మనం మర్చిపోతున్నాం. ఈ విషయాలు అందరికీ తెలిసాయి. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఈ రోజుల్లో ఆ గణపతి ఉత్సవాలు అంటున్నాం మనం, గణపతి వ్రతం చేసుకోవాలి, ఆ ఉత్సవాలను ఎలా చేస్తున్నాం అనేది గమనించి మనం ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా సమాజాన్ని ఏమి మార్చలేము, కానీ ఎలాగైతే మార్పు వచ్చిందో అలాగే మళ్ళీ మార్పుని వెనక్కి తీసుకెళ్లేందుకు మనం ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలో పిల్లలకి బోధించే విధంగా బోధిద్దాం, ఆ పనులు చేసుకుందాం. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా తమ జ్యోతిర్వాణి వినిపించాలనుకుంటే ముందుకు రావచ్చు, లేదా సందేహాలు ఉంటే అడగొచ్చు. సార్ నమస్కారం సార్, నేను ధనుంజయని. జయ శ్రీ గణేశాయ నమః, గం గణపతి నమః. సార్ నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్క గణేషుని మండపం దగ్గర భక్తి శ్రద్ధలతో ఉండి అందరూ భక్తితో భగవంతుని సేవించుకోవాలి. ఆ సేవించుకునే పద్ధతి కూడా అందరూ పంచుకునే విధంగా ఉండి భజన చేయడం ద్వారా ఈ సమయంలో, అంటే చలికాలం అంటే వానకాలం కాబట్టి వచ్చేది మనకు ఆక్యుపేషన్, అంటే మనకు వేడి తత్వం తక్కువ ఉంటుంది సార్. అందువల్ల భజన చేయడం వల్ల ఆక్యుపేషన్ చేతులలో మన కొట్టడం వల్ల మన నరాల్లో రక్త ప్రవాహం అనేది ఎక్కువ అయ్యి మనకు ఆనందం, ఆరోగ్యం అన్ని విధాలా మనకు ప్రసరిస్తుంది. ఇంకోటి, పిల్లలందరూ కూర్చోవడం వల్ల ఆ సంప్రదాయము, అది టెక్నికల్ గా మనకు ఆరోగ్యము, భాష, మాట, పాట అవన్నీ మన పిల్లలకు అభివృద్ధిదాయకంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సార్. ఇది అందరూ ఒకసారి తెలుసుకొని ఈ అందరు ఆచరించాలని 10 మందికి చెప్పాలన్నట్టు నా యొక్క విన్నపం సార్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. చాలా ధన్యవాదాలు. కరెక్టే, గుంజీలు తీయడం, భజన చేయడం, తర్వాత పద్యాలు చదవడం, ఇవన్నీ మనం అడుగుదాం అందరినీ. మనం కాస్త వెనక్కి వచ్చినా కానీ, పెద్దవాళ్ళం అయిపోయినా కానీ, ఇప్పుడున్న వాళ్ళంతా దయచేసి అందరూ గమనించి పిల్లలతో చేయించండి. అప్పుడే మనకి సార్థకం అవుతుంది. ఈ పండుగ వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ పండుగ ద్వారా మనకు కలిగే ప్రయోజనం, సామాజిక ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం కలుగుతాయి. ధన్యవాదాలు ధనంజయ్ గారు. ఇంకా మిత్రులు ఎవరైనా? నమస్తే సార్, విజయవాడ నుంచి శ్రీధర్ మాట్లాడుతున్నారు. శ్రీధర్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ వినాయకుడు పుట్టిన అది పార్వతీ పరమేశ్వరుల తలకు నరుగుతాడు కదా, గణేష్ని యొక్క తల నరుగుతారు. అంతకుముందు ఈ రాక్షసుడిగా చెప్తారు కదా. దీన్ని బట్టి మనం భార్యాభర్తల యొక్క వివాహ సమయం తర్వాత ఇద్దరు కలిసి కని ఆ పిల్లల్ని సంతాన వ్యవస్థకి ఒక వినాయకుడిలాగా తయారు చేయొచ్చు అనేది కూడా చెప్పొచ్చు అండి. లేదు, అలాంటి లేదు సంబంధం.
ఎందుకంటే అంతకుముందు మరి ఒక కాంటెక్స్ట్ రెండు వేరు వేరు. ఆమె ప్రకృతి మాత, ఆ శక్తి, ప్రకృతి శక్తి ఏదైతే ఉందో ఆమె తయారు చేసింది అని అక్కడి నుంచి వచ్చింది. మీరు కమలాకర్ శర్మ గారి వీడియోలు వినండి, దాంట్లో మొత్తం దానికి సంబంధించినవి అర్థమవుతాయి మీకు. బాగా చెప్పారు ఆయన. నేను పెట్టాను, కూడా పెట్టాను, ఒకసారి వినండి. ఎందుకంటే ఇప్పుడు 32 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి చేసామండి. కాకపోతే ఏదో చేసాం అంతే, అవతల వాళ్ళు చేస్తున్నారు, మేము చేసుకుంటూ మనం అదే మనం అంత జ్యోతిర్వాణి ప్రయత్నం ఏంటంటే మనం చేసే పనుల్లో, మనం ఆచరించే పండుగల్లో శాస్త్రీయతను తెలుసుకుందాం, దాని ప్రయోజనం తెలుసుకుందాం. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇక మాకు కూడా ఓపికలు అయిపోయి ఆపేసుకున్నామండి. కానీ గుంజీలు మట్టి తీపిచ్చామండి, వచ్చిన వాళ్ళందరి చేత గుంజీలు తీపిచ్చేవాళ్ళు. భజనలు చదవడం కావాలి, ఆ మూడు ముఖ్యమైనవి. ఓకే సార్, ధన్యవాదాలండి పెద్దలందరికీ. బాగా ఉంది, సైన్స్ ఉంది కదా. ఇంకా మిత్రులు ఎవరైనా ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే మనం గురువు గారిని మన వినాయక చవితి సందర్భంగా మన జ్యోతిర్వాణిని వినిపించమని కోరుదాం. నమస్కార సర్వేభ్య. నా పేరు సూర్యకుమారి అండి. అది ఇదే సమయం మనం పిల్లల్ని చేరతీసి సాయంత్రం పూట కాసేపు భజన చేయించడం చాలా మంచిది. అప్పుడే మనకి ఐకమత్యం కూడా ఏర్పడుతుంది, ఒక ఉత్సాహం కూడా ఏర్పడుతుంది. భజన అనేది చాలా ముఖ్యం అండి. అది పిల్లల్ని మనం ఇప్పుడు ఇదే సమయం చూసుకుని మనం గ్యాదర్ చేయాలి, లేకపోతే పిల్లలు మనకి దొరకరు కూడాను. ధన్యవాదాలండి. పిల్లలు దూరం అయిపోయారు, ప్రయత్నం చేయాలి, చేద్దాం. కాబట్టి పిల్లల పండుగ అంటాం కదా, ఆ క్రమంలో చేయాలి. చంద్ర గారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో గణేష్ ఉత్సవ సమితి అనే ఒక సమితిని ఈ సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వినాయక చవితి పందిళ్ళలోను, అపార్ట్మెంట్లోను సాంస్కృతిక కార్యక్రమాలే నిర్వహించాలి. ఈ పండగని అపహాస్యం చేసేటట్టుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు, దాన్ని నిరోధించాలి అనే ప్రయత్నంలో భాగంగా ఈ సంవత్సరమే నాంది పలకటం అయిందండి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అటువంటి పిచ్చి వేషాలు వేయకుండా సాంప్రదాయాన్ని, సంస్కృతిని, వ్రతాన్ని వ్రతంలాగా చేయాలనే భావాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ సంవత్సరం ప్రారంభించారండి. అది ముందు ముందు బాగా జరిగేటట్లుగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాన్ని సభకు తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఎక్కడొక్కడ మొదలవ్వాలి, ఇప్పుడు పాడైపోయిందంతా మళ్ళీ మామూలుగా చెయ్యాలి అంటే మళ్ళీ కార్యక్రమం మొదలవ్వాలి. అలాంటి కార్యక్రమం చాలా చాలా ధన్యవాదాలు, మంచి పని చేస్తున్నారు. అన్ని చోట్ల అటు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇటు తెలంగాణలో కూడా అలా రావాలని కోరుకుందాం. చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ శర్మ, గుంటూరు. చెప్పండి సార్. చిన్నప్పుడు మనము మట్టి గణపతినే పూజించేవాళ్ళం, ఇప్పుడు కొద్దిగా రాను రాను వేరే రకంగా తయారవుతుంది. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే గ్రామంలో ఉన్నటువంటి ఈ శ్లోకం చదువుకుంటూ చిన్నప్పుడు సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజించి వనరంగ ఈ రోజు యొక్క పత్రి దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దూర్వార ఉత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి మాచిపత్రి మంచి మొలక అగరు గంధాక్షతలు ధూపదీప నైవేద్య తాంబూల పుష్పోపహారములను భాద్రపద శుద్ధ తవితిని పగటి వేళ అన్ని చదువుకునే వాళ్ళము. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆకుని ఒక్కొక్క దీన్ని కూడా చదువుకుంటూ వెళ్ళి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే ఊళ్ళో అన్ని దొరికేవి. ఈ రోజున మనకి అన్ఫార్చునేట్లీ ఏ ఆకులు పెడితే ఆకులు, జామాకులు కూడా పెట్టేసేస్తున్నారు. జామ అనేది మనకి ఈ పత్రిలో 21 దీనిలో లేదు యాక్చువల్ గా. అది ఒకసారి అందరి దృష్టికి తీసుకొద్దామని చెప్తున్నాను. అందరికి సెలవు, నమస్కారం. ధన్యవాదాలండి. ఒకసారి గుర్తు చేశారు. అందరం మళ్ళీ ఒకసారి ఆ పాటని, ఆ పద్యాన్ని, ఆ కవి ఇచ్చినటువంటి దాన్ని మనం పెట్టుకుందాం. మరొకసారి అందరం సర్క్యులేట్ చేసుకుందాం. ఆకు అనే మాట వచ్చింది కాబట్టి ఒకే ఒక ముక్క చెప్తానండి. ఈ ఏ ఆకులు పెడితే ఆకులు అంటూ ఏం చేస్తున్నారంటే మనకి ఈ ఒక పార్థీనియం అని చెప్పి ఒక రకమైన భయంకరమైన తెల్ల పువ్వులతో ఉండేది పట్టుకొని వచ్చేసి వంకర టెంకర ఆకులు ఉంటాయి డిజైన్ లాగా, తెల్ల ఆకులు. అది అతి డేంజరస్. ఆస్తమా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేసే జబ్బు ప్రతి ఇంట్లోని గురవుతున్నారండి. అది వాడొద్దు అని చెప్పి మనం జ్యోతిర్వాణి తరపున ఒక ఇది రిలీజ్ చేద్దామండి. ఇది మట్టుకు ఎవరు చెయ్యొద్దు దయచేసి అని ఒక చిన్న వీడియో చేసి వదిలితే బాగుంటుంది అనుకుంటున్నాను. అది ఒకటి చేయండి. థ్యాంక్ యూ సార్.
అది దాన్ని కాస్త చిన్న వయ్యారి భామ అని కూడా అంటారు. ఆ వయ్యారి భామను దగ్గర రానివ్వద్దు. గురువు గారికి అవకాశం ఇవ్వండి సార్ దయచేసి. గురువు గారు కమలాకర్ శర్మ గారు. यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. మంచి చర్చ. గణపతి గురించినటువంటి ఆలోచనాత్మకమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి బాబాయ్ గారు వెంకటరామ శర్మ గారు చెప్తుంటుంటే గుర్తొచ్చింది. నేను 89-92 మధ్యలో భువనగిరి ప్రాంతంలో ఉన్నాను. నిజంగా ఒక భక్తి అనేది ఎట్లా ఉంటుందో అక్కడ ఉండేది. వేరు వినాయక మంటపాలు ఉండేవి. రాత్రి కాగానే సాయంత్రం కాగానే భజన బృందాలు ఉండేవి. ఆ భజన బృందాలు ఈ ఒక్కొక్క వినాయకుని దగ్గరికి వెళ్ళి అర్ధగంట సేపు కనీసం భజన చేయాలి. వీళ్ళు వెళ్ళగానే ఇంకో గుంపు వస్తుంది. మళ్ళీ వీళ్ళు చేయగలిగింది ఏంటంటే ఇది పులిహార పెట్టడం. ఆ పులిహార తినేయడం, చేతులు కడుక్కోవడం, మళ్ళీ హరహర మహాదేవ్ అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లా వెళ్ళి ఇంకో చోట ఎవ్రీడే కనీసం ఒక 10-15 ప్రదేశాల లోపల వాళ్ళు భజనలు చేసి 12ంటికి అట్లా అందరూ నిద్రపోయేవాళ్ళు. ఈ నిమజ్జనం జరిగేటటువంటి విధానం కూడా అన్ని కలిపి ఒక వేదిక మీద వస్తుంటుంటే అసలు డీజే అనే సమస్య లేదండి. అందరూ ప్రతి వాళ్ళు ఒక్కొక్క రకమైన భజన బృందాలు, వాళ్ళు వేరు రకాల వాద్యాలు పెట్టుకునేవాళ్ళు. ఆ మార్గంలో వచ్చినప్పుడు ఆ ప్రత్యేకంగా అక్కడ దుకాణం దగ్గర అందరూ ఆగేవాళ్ళు. పైనుంచి ఒకరు వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంటే ఆ వరుసలో వెళ్తుంటే కనీసం ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం వచ్చేది. వస్తే ఉదయం నుంచి రాత్రి వరకు, సాయంత్రం నుంచి తెల్లవారే వరకు కూడా వరుసలో వస్తుంటే ఆ భజన బృందం అక్కడికి వచ్చేసి చక్కగా 5-10 నిమిషాల సేపు వాళ్ళది ఒక పాట గానం చేసి ఫలాని వాళ్ళది ఇది అని చెప్పేసి వాళ్ళ భజన యొక్క గొప్పతనం చెప్పుకొని పోయేవాళ్ళు తప్ప మా డీజే, మా ఎగురుళ్ళు అనే పదం ఎన్నడూ లేదు. ఈ మధ్య వచ్చినటువంటి రోగం ఇది. అందుకని వీటి మీద మనం ఎట్లాగైనా కానీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ వరుసలోనే మనం చూస్తూ ఉంటున్నప్పుడు మూలాధారం అనేటటువంటి భావనకే మనం ఇంతసేపు మాట్లాడుకున్నది. ఏకదంతం అనే భావనలోనే లోపల ఉండేటటువంటి భూమికి ఉండేటటువంటి ఏమంటుందని వ్యాసం అనేటటువంటిది పెట్టుకోవడం అనేది ఆ ఇంటికే సంకేతం. గుంజీలు తీయడం వెనక మనకు ఉండే మూలాధారాన్ని ఉత్తేజం చేయడం అనేటటువంటి భావన మనకు ఉంది. కాబట్టి ఇంకా సర్వజనమే వశమానయ స్వాహ అనేటటువంటి భావన కూడా భూమి ఆకర్షణకే సంకేతంగా ఉంది. కాబట్టి ఇన్నిట్లోనూ కూడా మనకు కనిపించేటటువంటి గణపతిని తప్పనిసరిగా అందరూ స్పష్టంగా వైజ్ఞానికంగా నమస్కరించాలి, పూజించాలి, ఆచరించాలి. జ్యోతిష్యానికి బాగా దగ్గరగా ఉన్నది శమంతకమణి కథ. ఇంతకుముందు శర్మ గారు బాగా క్లియర్ గానే చెప్పారు. అక్కడ సింహం తీసుకొని పోవటం అంటే సింహరాశి, ప్రసేనుడి యొక్క కళేబరం దగ్గర నుంచి ఆ మణిని సింహం తీసుకొని పోతుంది. అక్కడి నుంచి పోయి ఎలుగుబంటి దగ్గరికి వెళ్తుంది. ఎలుగుబంటి దాన్ని కొట్టేస్తుంది. అంటే ఈ ఎలుగుబంటి అనేటటువంటిది మనకు సప్తర్షి మండలం. మరి దానికి మేజర్ ఉరుస, మైనర్ ఉరుస అని 2 ఉంటాయి. ఈ ఉరుస అంటే వృక్షము శబ్దం, అది వృక్ష శబ్దం. వృక్షం అంటే మనకు నక్షత్రం అని అర్థం, వృక్షం అంటే ఎలుగుబంటి అని కూడా అర్థం ఉంది. ఈ ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది గుహలో ఉన్నట్టు అర్థం. ఎందుకంటే సింహం గుహల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఈ మఖా నక్షత్రం నుంచి ఆ వరుసకుండే నక్షత్రాలన్నీ మన పక్కనే సప్తర్షి మండలం ఉంటుంది. ఋషి పంచమి నాడు ఉదయించేటటువంటి నక్షత్రాలు కూడా మొదటి 2 నక్షత్రాలు 3 నెలల పాటు మనకు కనపడవు. ఈ సప్తర్షి మండలం మనకి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి తెల్లారి కనిపించేటటువంటివి సూర్యోదయ కాలం లోపల ఇంతకుముందు గురువు గారు చెప్పినట్టుగా వినాయక మండలం కనిపించిన ప్రదేశంలోనే 2 సప్తర్షి మండలంలో నక్షత్రాలు కనపడతాయి. ఆ గుహల్లోకి వెళ్ళిపోయి ఎన్ని రోజులు యుద్ధం చేశాడు? 28 రోజుల పాటు యుద్ధం చేస్తాడు. అక్కడ కృష్ణుడు జాంబవంతుడు అంటాడు. అసలు ఈ జాంబవంతుని కథ చాలా పురాణాలకు మూలంగా ఉంటుంది. ఎవరి జాంబవంతుడు అని చెప్పేసి కుల పురాణాలు మీరు ప్రత్యేకంగా పరిశీలిస్తే తెలుస్తుంది. బయట మనకు ఈ పురాణాల లోపల కొంచెం తక్కువ కనపడుతుంది, కానీ జాంబ పురాణం అనే పేరు కూడా ఉంది. ఇంకా అనేక రకాల కుల పురాణాల్లో అందరికీ కూడా మూలమైన వాడు జాంబవంతుడు అని చెప్పేసి చెప్పుకుంటూ అక్కడ మాతంగి జాంబవంతుడు ఈ పేరు చెప్తారు. అంతా మూలం అక్కడ కనిపించేటటువంటి ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి సప్తర్షి మండలం. ఈ 28 రోజుల పాటు అక్కడ పనిచేసిన తర్వాత
చివరికి జాంబవంతుడిగా గుర్తించడం, ఆయనకు శరీరాన్ని నివరటం. అక్కడి నుంచి జాంబవతిని చేతిని పట్టుకొని ఆయన బయటకు వస్తాడు 30వ రోజుకు వచ్చేసరికి. అంటే సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యుడు 30 రోజులు కాగానే కన్యారాశిలోకి వచ్చాడు అని అర్థం. ఇక్కడ ఈ తత్వాన్ని మనం చెప్పటం అనేటటువంటిది ఎంత జాగ్రత్తగా కథాత్మకంగా చెప్తూ ఉన్నాడు. ఆకాశాన్ని గుర్తుపెట్టుకోండి, ఆకాశం లోపల ఉండేటటువంటి విధానం మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రతి పండగ వెనక కనిపించేటటువంటి తత్వం అంతా కూడా మొట్టమొదటి ఖగోళం అంటే, ఆ తర్వాత భూగోళము, ఈ మధ్యలో ఉండే ప్రకృతి, ఈ మూడిటి యొక్క ప్రభావాలు ఉంటాయి. వీటన్నిటి ద్వారా ఈ శరీరము వీటికి అనుకూలంగా మారడం కోసం మనం తీసుకునే ఆహార పదార్థాలు, ఇతర విషయాలన్నీ కనపడుతుంటాయి. లేకుంటే దిష్టి కొట్టడం ఏంది, కడుపు పగలటం ఏంది? అసలు అది దేవతలకు ఉండేటువంటి విధానం ఉంటుందా? మనం కొంచెం వైజ్ఞానికంగా ఆలోచిస్తే, పురాణ కథాత్మకంగా ఎదురువాడిని చెప్పాలనుకుంటే బాగా బ్రహ్మాండంగా చెప్పొచ్చు, కానీ వైజ్ఞానికంగా చెప్పదలుచుకునేటట్టు ఈ భావం లేదు మనకు. అందుకని ఆ పొట్ట పగలటం అంటేనే భూమి లోపల ఉండేటటువంటి గురుత్వాకర్షణలో ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరించుకోవటం కోసం మనం భూమికి సన్నిహితంగా మారాలి అనేటటువంటి ఉంది. కాబట్టి ఈ అనవసరమైనటువంటి ఎగురుళ్ళు దుంకుళ్ళని కూడా తగ్గిద్దాం. తెలిసినంత వరకు, ఇంతకుముందు అజయ్ చెప్పినట్టుగా తెలిసినంత వరకు పురోహితులు కనుక ఉండేటట్టయితే వాళ్ళకి చెప్పండి, కనీసం రోజులో 108 సార్లు 1008 సార్లు అక్కడ కూర్చున్న కార్యకర్తలకు గమ్ గణపతి అని మహాన్ని జపం చెప్పించండి, ఏం పర్వాలేదు వాళ్ళని కూర్చోబెట్టి. అది చెప్పి చేసుకుంటేనే మీరు యోగ్యులు అవుతారా నాయన, లేకుంటే ఎంత పోగొట్టుకుంటారు, మీ శరీర ఆరోగ్యాలు పోతాయి, వచ్చే సంవత్సరానికి మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, ఏదో చెప్పాలి వాళ్ళు. నిజంగా చాలా చోట్లలో ఇది మార్గం మారిపోయింది. ఆ మార్గం మారిపోయిన దాన్ని మళ్ళీ చుట్టుపక్కల చేయగలిగినటువంటి వాళ్ళు నిజంగా పురోహితులే, దీన్ని బాగు చేయగలిగిన వాళ్ళు. మనం ఎన్ని వీడియోలు చేసినా కానీ వాళ్ళు చూడరు. పురోహితులు కనుక మనసులో అనుకుంటే మాత్రం నెమ్మదిగా వాళ్ళకి చెప్పి చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా వాళ్ళందరూ పూనుకొని వాడు చెప్పేటప్పుడు కొంచెం మంచి మాటలు చెప్పి చేయిస్తే బాగుంటుందని చెప్పేసి భావన చేస్తూ, నిజంగా అనేక రకాల అంశాలు పత్రి విషయం నుంచి మొదలు పెట్టేస్తే ఆహార విషయం నుంచి మొదలు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రాబోయే ఎల్లుండి జరుపుకోబోయేటటువంటి వినాయక వ్రతాన్ని అందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. ఈ శుభాకాంక్షలు అనే పదాలు అక్కర్లేదు, ఆయన ఆశీస్సులు మనకు ఉండాలి, మనలో మూలాధారతత్వం పెరగాలి. అక్కడ ఉండేటటువంటి భయము, ఒత్తిడి, చికాకు అనేటటువంటివి, లేదా ఆకలి, నిద్ర, ఇటువంటివన్నీ వాటి నుంచి మనం పైకి ఎదిగి సహస్రానం దాకా మనం రావాలి అనేటటువంటి ఆ నమ్మకంతో అక్కడ కూర్చొని దైవధ్యానం బాగా చేద్దామని చెప్పేసి కోరుకుంటూ, మాట్లాడిన ప్రతి వక్తకు భావాలు పంచుకొని కొత్త అంశాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేసిన ప్రతి వారికి కూడా మనస్ఫూర్తిగా వినాయకుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని, ఈ జ్యోతిర్వాడలో మాట్లాడినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. స్వస్తి. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. మో నమః.